ఈ మనిషి గురించి ఏం చెప్పాలి? 48 సంవత్సరాల తెలుగు సినిమా ప్రయాణం ఊరికే రాదు. ఎంతమంది బాధల్లో ఉన్నా, ఎంతమంది వారి వారి కష్టాల్లో ఉన్నా, ఈయన్ని చూడగానే వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోతారు. హాయిగా ప్రశాంతంగా నవ్వుకొని, అబ్బా 2 గంటల పాటు మనకి ఒక వైద్యుడిలాగా పనిచేశాడు, ఒక డాక్టర్లాగా మన నరనరాల్లోకి వచ్చాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఆయన్ని ఆనందంతో ఆశీర్వదిస్తారు. అలాంటి ఒక నటుడు, మహానటుడు, గొప్ప నటుడు. చరిత్ర మొత్తం తిరగేసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నటుల్లో ఈయన ఒకరు. అలాంటి ఒక గొప్ప నటుడితో ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆయన నన్ అదర్ దాన్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య. నమస్తే శివ. అన్నయ్య, వెరీ హ్యాపీ మీలాంటి ఒక గొప్ప వ్యక్తితో నాకు 23 ఏళ్ల పరిచయం ఉన్నందుకు. మీ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం మిమ్మల్ని చూస్తూ చూస్తూ పెరుగుతూ ఉన్నాను. సో హ్యాపీ. ఎనీవేస్, ఒక చిన్న నెగిటివ్ దాంతో స్టార్ట్ చేద్దామనే. ఎందుకంటే ముందుగా మా వాళ్ళని హలో చెప్పని. చెప్పండి. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ స్టార్ట్. ఓకే, ఏం లేదు, సడన్గా నిన్న మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక మాట్లాడుతూ ఉన్నారు హరికథ అనే ఒక ప్రెస్ మీట్లో. కట్ చేస్తే అది వేరే రాంగ్ టర్న్ తీసుకుంది. మీ ఉద్దేశం ఏందనేది అక్కడ నేను ఉన్నా. నువ్వు ఉన్నావుగా. నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు. కాదు, నాకు నవ్వు వచ్చింది. పోన్లే, ఇంతకాలానికి 48 సంవత్సరాలుగా ఇప్పుడు లేని ఒక ఏదో నెగిటివ్, మనం ఏదో నెగిటివ్ మాట్లాడినట్టుగా ఎవడు కలర్ ఇచ్చాడు, వాడెవడో తెలిస్తే మనకెవరికి తెలిసే అవకాశం లేదు. ఆ రాసిన వాడెవడో, ఏది పుష్ప 2లో హీరో దొంగ అని నేను అన్నట్టుగా ఏదో ఆ దొంగ అనేది నాకేదండి. ఒరే పిచ్చనా పుచ్చి నేను అన్న ఉద్దేశం, నువ్వు ఉన్నావు కదా. అవును, నేను ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను హీరోగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నేను రెగ్యులర్ హీరోని కాదు. కరెక్ట్. అన్ని సూపర్ హిట్స్ చూసాం మనం. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నిన్నగాక మొన్న కల్కి, లగ్గం వరకు కూడా సూపర్ హిట్స్ చూశాను నేను. నాకు ఆర్టిస్ట్గా గౌరవం ఇచ్చింది ఏది అని అంటే, నేను ఆ ఫంక్షన్లో మాట్లాడింది నీకు ఒకసారి గుర్చేనా? ఏంటి, నేను హీరోనా? లేడీస్ టైలర్ హీరోనా? ఆడు సన్నాసి. కరెక్ట్, మీరు చెప్పి. అప్పులప్పారావు హీరోనా? ఆడు ఎదవ. ఏప్రిల్లోటి విడుదల దొంగ. అంటే ఇలాంటి సమాజంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్ని హీరోగా తీసుకుని, ఆ క్యారెక్టర్స్ ద్వారా మనం హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చి, ఈవేళ నాకు నటుడుగా నాకున్న ప్రివిలేజ్ ఏంటో తెలుసండి, మీరు నమ్మి తీరాలి. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం, ఒక కంచం, ఒక గ్లాసు, ఒక తపేళ ఎట్లా ఉంటుందో రాజేంద్ర ప్రసాద్ సినిమా అలా ఉంటుంది. మీకు కష్టాల్లోనూ మా మావాడు చెప్పినట్టుగా, నేను ఎప్పుడైనా మీకు మనసు బాగోనప్పుడు, ఇక్కడ కాదండి, అమెరికా దగ్గర నుంచి ఆస్ట్రేలియా దగ్గర నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా, వాళ్ళు మనసు బాగోకపోతే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసే పరిస్థితుల్లో, పాపం వాడెవడో నేనేదో దొంగ అంటే దొంగలు అయిపోతారు. పైగా ఎవరో అల్లు అర్జున్ ఎవడో నాకు బిడ్డలా అంటాడు. అండ్ హీస్ ఐ లవ్ దట్ ఫెలో. నన్ను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే, గురుగారు పక్కన. నాకు గుర్తంటే మీది జులాయి సినిమా టైంలో మనం తాజ్ బంజారాలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్, ఒక తండ్రి బిడ్డకి గనుకున్నంత అంటే ఓపెన్గా చెప్పేశాడు, గురుగారు నాకు ఇందులో ఎంతో నేర్పారు అని. తర్వాత జులాయి చేసామా, సన్ ఆఫ్ సత్యం. ఒక మాట అంటాను, అల్లు అర్జున్ జులాయి సినిమాకి ముందు, జులాయి సినిమా తర్వాత చూసుకోండి. మీరు ఎవరైనా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. తర్వాత అతను హీ లవ్స్ మీ సో మచ్. ఎంత లవ్ చేస్తాడు నన్ను అనేది నేను మాటల్లో చెప్పలేను. నేను ఐ టు లవ్ హిమ్. ఎంత లవ్ చేస్తాను. పైగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి కంటిన్యూడ్, అలవైకుంఠపురంలో ఏ రేంజ్ సినిమా, ఎంత అతని పెర్ఫార్మెన్సెస్. వీ యూస్ టు డిస్కస్, ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం. ఈ పుష్పకి నేషనల్ అవార్డు, గురుగారు నేషనల్ అవార్డు వచ్చింది, గురుగారు కొట్టాలి. కరెక్ట్. మనం చేసే క్యారెక్టరు, దాన్ని మనం కన్విన్స్ చేయగలిగితే, అవతల వాళ్ళు కన్విన్స్ అయితేనే, అది ఆడియన్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం చేసే క్యారెక్టర్తో ఆ నలుగురు మీకు ఎందుకు నచ్చింది? నా సినిమాలు మీకు నమ్మి ఎందుకు చూస్తారు?
సింపుల్. సో, అందుకని వాడెవడో అజ్ఞానంతో, అమాయకత్వంతో వాడెవడన్నా నన్ను నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళదలుచుకున్నా, మీరు పొరపాటున కూడా అందుకే నాకు ఎప్పుడన్నా యూట్యూబ్ అంటే మిమ్మల్ని తిట్టేది అందుకే. అవును. అవును. మీరు అప్పుడప్పుడు నేను తిడతా అన్నయ్య అని అంటే నీలాగా నాకు తమ్ముళ్ళైపోయిన మీరు నాకు నా మీద మీకు ఎలాంటి డౌటు లేదు. లేదు. నా దగ్గర ప్రేమ తప్ప ఇంకోటి చూడరు వీళ్ళు. అవును. నేను ఒకవేళ తిడుతున్నా కూడా అన్నయ్య కోపం వచ్చిందిరో ఏదో ఉంది మనం ఏదో తప్పు చేసామని అనుకునే రకం బ్యాచ్. కరెక్ట్. అందుకే వీళ్ళు జీవితాంతం 23 అంటున్నాడు, 25 ఏళ్ళు కాదు. ఇంకొక నేను బతికున్నంత వరకు వీళ్ళు నాతోనే ఉంటారు. కరెక్ట్. ఎప్పుడూ అలా ఉండాలని కోరుకునేవాడిని. మీతో నేను ఉంటాను. కరెక్ట్. సో అందుకని అయితే ఆల్రెడీ మీరు పట్టించుకోకండి. సరే, హరికథలో ఇలా పేపర్లో కూడా చూస్తే భీముడు గెటప్లో అసలుకి ఎంత బాగున్నారంటే భీముడు ఆ విష్ణుమూర్తి అవతారం. పాపం నువ్వు అదొకటే చూసావు, ఇంకా చాలా గెటప్లు ఉన్నాయి దాంట్లో. అదే చెప్తున్నారు. హే, నిన్న అక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్పనా? చెప్పండి. నాకెంత ఈ అవకాశం రావటం నాకెంత గొప్ప అంటే శివ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ ఇంట్లో నేను పుట్టిన పూర్వజన్మ సుకృతానికి ఆయన ఎంట నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వారి ద్వారా జాయిన్ అయ్యాను. నేను డివిఎస్ రాజు గారికి చెప్పి అక్కడ జాయిన్ అయ్యి నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే ఆయన సంతోషపడి నన్ను ఎన్నెన్నో సలహాలు చెప్తూ వారి వెంట నడిచి కనీసం 10 సంవత్సరాల పాటు వారి వెంట ఉండి నేను షూటింగ్లకి ఆయన ఎమ్మటి చూస్తూ ఆయన పనిచేస్తుంటే నేను పక్కనే ఉండి చూసిన వ్యక్తిగా ఇవాళ హరికథలో ఆ క్యారెక్టర్స్ మహావిష్ణువు దగ్గర నుంచి అవును. విరాట్ స్వరూపం అంటారు. ఇవాళ నేను అలా నుంచుంటే వెనక 4 చేతులు విరాట్ స్వరూపం. పెద్ద ఆయన మా ఇంటి తర్వాత ఇంకోళ్ళు ఎవరో వేయటం కుదరలా. కరెక్ట్. ఆ అవకాశం ఇవాళ మనకు రావటం నిపోటాళ్ళకి మీ అందరికీ సంతోషం కదా. నాకు అదృష్టమైంది, మీకు సంతోషం. నా అదృష్టం ఏంటి తెలుసా? ఆయనతో ఉండి ఆయనతో చూసి ఆయనతో పాటు ఆ గెటప్స్లో పక్కన నిలబడి చూసిన వ్యక్తిగా మళ్ళీ నాకు ఆ అవకాశం రావటం హరికథలో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ అన్నీ అంతే. నాకు ఎప్పటి నుంచో నాకు తెలుసు. మీరు చెప్పే ప్రతి అణువు నేను గతంలో నుంచి విని ఉన్నాను, ఎంజాయ్ చేశాను. అసలుకి నాకు నిజంగా బాధ ఏదైనా ఉంటే ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఇంకొక 10 రోజుల ఎనర్జీ వచ్చేసిద్ది. ఒక పాజిటివ్ వైబ్ మీ దగ్గర ఉంటే, మీతో పాటు మీ చుట్టూ ఉండే నాగరాజు గారు కానీ దాము కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆప్యాయత, ఒక మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. మనిషికి ఏం కావాలండి? యు షేర్ యువర్ హ్యాపీనెస్ అండి. అయితే అన్న ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ ఇంట్లో పుట్టానంటారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు. అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారికి మీరు వీర భక్తుడని, ఆయన దగ్గర పెరిగారని, ఆయన మిమ్మల్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెచ్చారు. యాక్చువల్గా నిమ్మకూరు ఎన్టీ రామారావు గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక మేడ, చిన్న మేడ, ఒక పెంకుటిల్లు 2 ఉంటాయండి. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి, పబ్లిక్ స్కూల్ టీచర్గా ఉండి ఆ ఊరికి ఆ ఉద్యోగం పని మీద వెళ్ళి ఆ పెంకుటింట్లో 24 సంవత్సరాలు కలిసి ఉన్నామండి రామారావు గారి ఇంట్లో. నాకున్న అటాచ్మెంట్ ఏంటంటే ఆ 24 సంవత్సరాల మధ్యలో నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక తెల్లవారుజామున 3ంటికి గేదె అరుస్తుంటే పాపం దానికి ఆకలేస్తుంది అనుకుని మా మదరు నన్ను కడుపులో ఉన్న నన్ను ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి గడ్డి వేయటానికి వెళ్ళి నేనున్న నొప్పులు వచ్చి అక్కడ పడిపోతే వెంకటరామం గారు మా రామారావు గారి తల్లి, మహాతల్లి, అబ్బా ఆవిడ ముఖం రామారావులానే ఉంటుంది. ఆవిడ చేతిలో నేను పుట్టాను. ఓకే. సో ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో గొడ్ల చావుట్లో నేను పుట్టడం జరిగింది. అది ఇది మీరు గతంలో చెప్పినప్పుడు కూడా విన్నాం, కానీ ప్రేక్షకులకు తెలియదు. మందికి ఇది ఎగ్జాక్ట్గా దాని వెనకున్న కథ ఇది. నేను పెద్ద దాని గురించి ఎక్కువ చెప్పేవాడు లేదు, అందుకని నాకు తెలుసు కాబట్టి అది ఒక ఎమోషన్ అన్నయ్య. ఎన్టీ రామారావు గారు అనగానే తెలుగువారి ఎమోషన్, మామూలు ఎమోషన్. ఇవాళ చూడండి హరికథ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఎమోషను, అందులో ఎంత ఇన్వాల్వ్ అయ్యాను నేను. ఆయన నన్ను ఎంత తయారు చేశారు. ఆయన పక్కన మాట డిక్షను, అంటే తెలుగు మాట్లాడటం, తెలుగు ఎలాగా. ఇవాళ త్రివిక్రమ్ దగ్గర నుంచి అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ కూడా నన్ను
తెలుగు మీరు మాట్లాడినట్టు మీరు డైలాగ్ చెప్తుంటే మాకు అర్థమైనట్టు ఇంకోటి ఎవరిదే అర్థం కాదు అని అంటుంటారు. కారణం అది. కారణం ఏంటంటే మా నాన్నగారు స్కూల్ టీచరు పుండరీకాక్షయ్య గారు. రామారావు గారి దగ్గర పుండరీకాక్షయ్య గారు తెలుగు మీద పట్టు కానీ నాకు కూర్చోబెట్టి వారు మహామంత్రి తిమ్మరుసు ఇలాంటివి అన్నీ చేశారు. అసలు రామారావు వెంట ఉండే వ్యక్తుల్లో ఆయన పుండరీకాక్ష గారు కంటిన్యూ. సో రామారావు గారు చేసిన పాత్రలు అన్నింటిలోనూ ఆ డిక్షన్ గురించి వాటి గురించి డిస్కస్ చేసిందంతా పుండరీకాక్ష గారి. పుండరీకాక్ష గారి దగ్గర నన్ను రామారావు వారు వెళ్ళండి, వారు మీకు ఇన్స్టిట్యూట్ లేదా, మీరు వెళ్ళండి అక్కడ కూర్చుని అక్కడ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, రామారావు తెలుగు తెలుగు అని అంటే ఏమండి హ్యాట్స్ ఆఫ్. అక్కినేని నాగేశ్వరరావు నాకు అన్న అదృష్టం ఏంటంటే రామారావుతో ఎంత క్లోజ్గా ఉన్నానో నాగేశ్వరరావు కూడా నన్ను అంత ప్రేమించి నన్ను ఆయన అంత ఎలవ్ చేశారు. ఆయన ఎలవ్ చేయకపోతే మనం ఏం చేయలేము. కరెక్ట్. మరి నా క్యారెక్టర్ వల్ల ఆయనకి నేను నచ్చటం వల్ల నాకు తెలియదు. కానీ నాగేశ్వరరావు కూడా అంతే చనువిచ్చి నాగేశ్వరరావు నాతో మాట అన్నారు, అరే ప్రసాద్, నాకు మీ పెద్ద ఆయన అంటే నాకు ఎప్పుడు భయం వేస్తుందో తెలుసురా అన్నాడు ఆయన. మీకెందుకండి భయం అన్నా, చెప్పేది విను పూర్తిగానే. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి పెద్దల దగ్గర మనం నేర్చుకోవటం అదే కదండి. ఎప్పుడండి అన్నాను నేను. ఎన్టీ రామారావు గారు రాముడు కృష్ణుడు వేసినప్పుడు మా అమ్మ కూడా ఫ్యానే. ఆ ఫోటో తెచ్చి ఇంట్లో చూసి మా ఇంట్లో పెట్టుకుంది మా అమ్మ కూడా. నాగేశ్వరరావు. కానీ నేను ఎప్పుడు భయపడ్డానో తెలుసా, ఆయన రావణాసురుడు, దుర్యోధనుడు ఈ నెగిటివ్ రోల్స్ వేసినప్పుడు నాకు ఉచ్చబడిపోయిందిరా బాబు అన్న. ఏంటి అని అంటే అప్పుడు తెలిసింది అతను ఎంత నటుడో నాకు. గ్రేట్. చూసారా తోటి నటుడు, ఆయన బ్యాలెన్సింగ్ చూసారా ఎంత బాగా, ఆయన అసెస్మెంట్ చూసారా ఎంత గొప్పగా ఉందో. నాగేశ్వరరావు మామూలు వ్యక్తి కాదు కదా, లెజెండ్ టు ద కోర్ కదా. అయితేనే మీరు సెరామిక్ ఇంజనీర్ చదువుకుంది. అసలు చదువుకి తర్వాత మీరు వెళ్ళిన సంబంధం లేకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. అసలు తాతమ్మ కళ అనే ఒక సినిమాలో ఫస్ట్ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మొత్తం లాగేస్తున్నాడు మావాడు. ఏమండి, మా నాన్నగారు స్కూల్ టీచర్ వల్ల మా ఇంట్లో అందరూ, మా పెద్దన్నయ్య గారు ఒక జిల్లాకి ఆఫీసర్ అండి, డ్రగ్ ఇన్స్పెక్టర్. కరెక్ట్. తర్వాత అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్గా ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయారు. ఆ తర్వాత నేను స్పెషల్గా చదవాలని మా నాన్నగారు వెతికి మరి సెరామిక్ ఇంజనీరింగ్, సెరామిక్ అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, పింగాణీలో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయండి, పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్, గ్లాస్ అండ్ ఎనామిల్. ఈ రెండు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చదవచ్చు. నేను చదివింది పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్. పాటరీస్ అంటే సింపుల్గా చెప్పారంటే కప్పులు సాసర్లు, బాత్రూంలో కమోడ్లు అని ఎగతాళి చేసేవాడు మా మేనమామ వాళ్ళు నన్ను. కానీ అది ఎంత గొప్పది అని అంటే రిఫ్రాక్టరీస్, పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్ కదా. రిఫ్రాక్టరీస్ మన జీవితంలో లేకపోతే కనుక 100 డిగ్రీలు దాటి మీరు ఏది ఉండదు జీవితంలో. ఎందుకు అని అంటే సింపుల్గా చెప్పేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. 100 డిగ్రీలు దాటితే ఇనుము పెడితే నీరైపోతుంది, కరిగిపోతుంది. మరి ఎలాగే? మరి ఈవేళ పవర్ లైను అంటే ఎలక్ట్రికల్ పవర్ లైను, మనం ఎక్కడికన్నా వెళ్తుంటే పెద్ద టవర్స్ ఉంటాయి, మీరు చేలల్లో కొండల మీద అక్కడ టవర్స్ ఉంటాయి కదా, దాని మీద వెళ్ళే పవర్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా? కొన్ని వేల కిలోవాట్స్. కొన్ని వేలు కాదు, 1200, 1400, 1600, మ్యాక్సిమం ఒక లిమిటేషన్ ఏదో ఉంది. అది మరి నిలబడాలి అని అంటే ఏమండి 100కే కరిగిపోతే ఇనుము ఏం పెట్టి ఆపాలి? పింగాణి, రిఫ్రాక్టరీస్. అదే పింగాణిలో మా రెండో సబ్జెక్టు రిఫ్రాక్టరీస్. మేము ఏమండి భగవంతుని సృష్టిలో, ఈ మాట మీరు చాగంటి గారు ఇలాంటి వారు చెప్తుంటారు, భగవంతుని సృష్టిలో మనకి ప్రతిదీ భూమి నుంచే వచ్చింది. ప్రతిదీ భూతల్లి, భూమి నుంచి వచ్చిన తల్లి. రిఫ్రాక్టరీస్ ఈజ్ నథింగ్ బట్ మట్టి, పింగాణి. ఇది ఒక రకమైన ఆ పింగాణి తయారు చేసేది మనకి ఏలూరు దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాయి. సరే, నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. అవి మీకు సబ్జెక్ట్లోకి వెళ్తే మీకు కొంచెం బోరింగ్ సబ్జెక్టు. కానీ మట్టి, ఆ మట్టి నుంచి ఎలా తయారు చేసి
మీరు వాటి మీద అప్పుడు మనం ఎలక్ట్రికల్ లైన్స్ చూస్తే రౌండ్‌గా పిల్ల ఉండి దాని నుంచి లైన్ తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు సో, తిప్పుతారు. సో మాకేంటంటే మా సబ్జెక్ట్ ఏంటంటే ఎంత పవర్‌కి దానికి తగినట్టుగా మనం రిఫ్రాక్టరీ తయారు చేయాలి. ఓహ్! సో, ఇట్స్ ఎ స్పెషల్ సబ్జెక్ట్. అందులో మీరు నమ్మి తీరండి. ఎప్పుడన్నా కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మా వాడికి శివాకి ఇస్తాను. మీకు చూపిస్తాడు. ఫస్ట్ క్లాస్. ఆ! కాకపోతే ఏంటంటే ఉద్యోగం. ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. ఉద్యోగం చేద్దామనే ఉద్దేశంతో బెజవాడ కదండీ! మేము లోకల్ బెంజ్ సర్కిల్ లోకల్ నేను. మా నాన్నగారు ఏంటో ఏంట్రా బాగానే చదివావు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఓకే అన్నాడు మా నాన్నగారు. పంతులు కదా! ఆయనకేం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆడు ఎంతెంత పెద్దయి సంపాదించినా వాళ్ళు పోనీ మెచ్చుకోరు. అని మా సీనియర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి నార్త్ ఇండియా జబల్పూర్‌లో రిఫ్రాక్టరీస్ ఒక పర్ఫెక్ట్ రిఫ్రాక్టరీస్ అనే ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం మా సీనియర్స్ పనిచేస్తున్నారు కదా! అంటే, "అరే! మీరు రండి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే హ్మ్. మీకు ఇక్కడ ఉద్యోగం వస్తే రావచ్చు. బట్ నువ్వు రా" అని చెప్పి పిలిస్తే మా సీనియర్స్ దగ్గరికి నేను జబల్పూర్ వెళ్ళాను. ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ లోపల ఒక మన పెద్ద వైట్ హెయిరు, వైట్ కల్కిలో నా గెటప్ లాగా ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. లోపలికెళ్ళాను నేను. హూ ఆర్ యూ? గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐ యామ్ జీబీ. ఆర్ యూ జీబీ రాజేంద్ర ప్రసాద్? ఎస్ సార్, ఐ యామ్ జీబీ రాజేంద్ర ప్రసాద్. వాట్ ఈస్ యువర్ ఏజ్ అన్నాడు. హ్మ్. అంటే 20 వస్తున్నాయి అప్పుడే నాకు. అదే. 19 దాటిని 20. యూ ఆర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. వై సో ఎంగేజ్ అన్నాడు ఆయన. అంటే మా నాన్న స్కూల్ టీచర్ అండి, చదవకపోతే చంపేస్తాడండి బాబు, ఎర్రగొట్టేస్తాడు మా నాన్న, అందుకని చదివేశానండి, ఫస్ట్ క్లాస్ వచ్చేసిందండి నాన్న. ఓకే, ఆయన ఏమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు. కమ్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. మనం మెలకుండా ఉన్నాం కదా, మనం ఆల్రెడీ అల్లరగాళ్ళం కదా. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ జాబ్ హౌ కెన్ ఐ గెట్ ఎక్స్పీరియన్స్ అన్నా. అంటే నవ్వేసి, పాపం మనకు ఫన్ అప్పటి నుంచి అలవాటే కదా, నవ్వేసి నో 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 రిఫ్రాక్టరీ ఫ్యాక్టరీలో మేము తయారు చేస్తాం కదా, రిఫ్రాక్టరీస్ తయారు చేస్తాం. నేను చెప్పే కదా, అన్ని వందల యూనిట్లు పవర్ని సస్టైన్ చేయగలగాలి అని అంటే మనం ఎంత పవర్గా తయారు చేయాలి మట్టిని. సో ఆ తయారు చేసే ఫర్నెస్ 250 మందిని నువ్వు మెయింటైన్ చేయాలి. వాళ్ళు నిన్ను జస్ట్ ఆ ఫర్నెస్లో బారేస్తారు నిన్ను. నువ్వు చెప్తే వాళ్ళు వింటారేంటి? బలం ఉండాలి. కమ్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయనకు నమస్కారం చేసి బ్యాక్ టు విజయవాడ. సరే, అక్కడేదో జబల్పూర్లో మమ్మల్ని ఈ ఈ పాలరాయి కొండలు అవన్నీ, నర్మదా నది అవన్నీ తిప్పి చూపించారు మా సీనియర్స్. పాపం బాగానే భోజనం పెట్టి మమ్మల్ని మర్యాద చేసి, సరే పోరా మరి ఇంకేం చేస్తావు ప్రసాద్, ఏం చేస్తావు రాజేంద్ర అనేవాళ్ళు. రాజేంద్ర ఇంకేం చేస్తావు అని అంటే, ఏం చేస్తాను ఇంటికి వెళ్తానని బ్యాక్ టు విజయవాడ అండి. ఇక్కడ శివ అడిగిన పాయింట్కి వస్తాను. కరెక్ట్. ఇంటికాడ ఇట్టాగే రోడ్ల మీద తిరుగుతున్నాం. సో మా అమ్మ చచ్చిపోవడం వల్ల చిన్నప్పుడే అక్కాయిలు మమ్మల్ని పెంచారు. మా బావ మా అక్కాయిని తీసుకురావచ్చి మమ్మల్ని పెంచడం కోసం మా బావ చేత, మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ కదా, అందుకని మెడికల్ షాప్ పెట్టించారు. సో ఎవడైనా సైకిల్ వేసుకుని బెజవాడ 1 టౌన్కి వెళ్ళి మందులు తెచ్చి అక్కడ ఇవ్వటం, ఇది మనకి రొటీన్ జాబు. సరే ఉన్నట్టుండి సాయంకాలం పూట కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాం ఇంట్లో. మన ఇంట్లో వంటలు తయారైపోతున్నాయి. సూపర్ చికెన్, సూపర్ ఇవన్నీ తయారవుతున్నాయి. క్యారేజీ, ఇంత పెద్ద క్యారియరు రెడీ అయి పెడతాయి. రిక్షా వచ్చింది ఇంటి ముందు. మా నాన్నగారు రెడీ అయిపోతున్నాడు. మా నాన్నగారు పేరుకి స్కూల్ టీచరే కానీ పెద్ద రాజకీయ నాయకుడిలాగా డ్రెస్సులు. రామారావుకే ఎంత ఇష్టం, మాస్టర్ బ్రహ్మాండంగా మీరు డ్రెస్ వేసుకుంటారని అనేవారు. అంచు పంచ, మన కృష్ణా జిల్లా తెలుసుగా. క్యారేజీ వెళ్తాంది, ఆ రిక్షాలో పెడుతున్నారు శివ. నేను ఈ క్యారేజీ ఎవరికన్నా? మా నాన్నగారు, ఎవరికండి నీ బొంద, పెద్ద ఆయన ఇచ్చారు ఊర్లోకి అన్నాడు. పెద్ద ఆయన ఎవరా పెద్ద ఆయన అన్న అంటే, రే లంబడికి తప్పు కదా, ఎన్టీ రామారావు గారు. అవును, ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన, ఆయన ఉన్నారా అక్కడ? ఆయనకి ఈ క్యారియర్ మన ఇంట్లోంచి వండి ఆయన ఇక్కడ హోటల్లో అక్కడ పెట్టరు ఆయనకి. ఎవరో ఒకళ్ళ ఇంట్లోంచి భోజనం వెళ్తుంది, అందుకని పట్టుకెళ్తున్నా భోజనం. నేను కూడా వస్తాను. మనం సినిమా
నాడే జోక్ కదా! అవును. అంటే మమ్మల్ని పెద్దగా సినిమాలు చూడడం వల్ల మా నాన్నగారు స్ట్రిక్ట్ కాబట్టి. హ్మ్. హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తే ఒక సినిమా శివ. ఇయర్లీ పరీక్షలు రాస్తే సంవత్సరం ఎండ్‌లో పరీక్షలు రాస్తే 2 సినిమాలు. 2 సినిమాలు. 30 పైసలు, 30 పైసలని టికెట్ బెంచ్. సరే నేను గూడా వస్తానంటే, నేను నా గోలకి ఆయన మా తల్లి లేని పిల్లలం గదా! అందుకని కొంచెం అంటే వెంటనే సరే, సరే పద ఎక్కించుకున్నాం. దుర్గా కళామందిరం థియేటర్ విజయవాడ పక్కనే విజయ గెస్ట్ హౌస్. హ్మ్. మేము వెళ్ళేటప్పటికి ఓ జనాలు. మేము ఇట్లా రిక్షా దిగుతున్నాం. ఆయన పైన బయటకొచ్చారు రామారావు. ఇట్లా వరండాలాగా ఉండేది. బయటకొచ్చి అందరికీ నమస్కారం పెడుతున్నారు. ఓ ఓ ఓ అమ్మ బాబోయ్! రామారావు గారు ఏం పాపులారిటీ అండి. అసలు నీ అమ్మ భలే ఉంది అనుకుని లోపలికెళ్ళాం. మాస్టర్ రండి భోజనం తెచ్చారు చాలా సంతోషం. అది ఇది వీడెవడు అన్నారు నన్ను చూసి. నన్ను చూస్తే ఈడు మా మూడోవాడండి. ఓహో అవునా ఏం చదివారు మీరు అన్నారు పెద్దాయన. అందరినీ ఆయన కాళ్ళకి దండం పెట్టించారు. నమస్కారం పెట్టి కూర్చుంటే ఏం చదివారు అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. ఆయన చదువుకునే వాళ్ళంటే ఎంత ఇష్టం చాలా. రామారావుకి. ఆహా! ఏం ఇంజనీరింగ్ చదివారు సెరామిక్ ఇట్లా పింగాణి. దాట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్. వీడికేం మెలకన్ను ఉంది అన్నారు నన్ను చూసి ఆయన. కొంచెం ఇట్లా ఉండేది అప్పట్లో. ఆ! కొద్దిగా కన్ను. తర్వాత సెట్ అయింది అది. అంటే ఎక్సర్సైజ్ చేసి మనం ఓకే. సరి చేసాం. వాణిశ్రీ గారికి కూడా అదే ప్రాబ్లం. హ్మ్. ఆవిడ కూడా కొంచెం ఉంటే ఆవిడ యాంగిల్స్ మార్చి ఈ ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. సో అట్లా అని కూర్చున్న తర్వాత నేను మెదలకుండా ఉండకుండా కొంతసేపు ఆగగానే నేను కూడా సినిమాలోకి వస్తాను అని అనేసారా? అమ్మో! మామూలోళ్ళు కాదు మీరు. ఆ! ఫస్ట్ టైం హ్మ్. ఆయన సినిమా ఏం సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీ బొంద. ఆయన ఎవరిని నువ్వు అనరండి. అవును. రామారావు ఎవరిని మీరే. ఆయన అదేదో దానికి ఒక పెద్ద స్టోరీ అని. ఏం సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఇటు చిన్న కాదు అటు పెద్ద కాదు, అటు ఇటు కాకుండా ఉండేవాడిని. సన్నగా పుల్లలాగా ఇంత పెద్ద జుట్టు చాలా అసహ్యంగా ఉండేవాడిని టు బీ వెరీ ఫ్రాంక్. సరే ఇప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు అప్పుడు చండాలంగా ఉన్నాను అంటే మీకు నచ్చపోవచ్చు. కానీ ఉన్న విషయం సన్నగా పీలికలాగా ఉండి ఇంత పెద్ద జుట్టుతో ఉండేవాడు. మీరు అటు కాదు ఇటు చిన్న కాదు అటు పెద్ద కాదు ఏం చేసుకుంటాం మిమ్మల్ని అంటే నా అదృష్టవశాత్తు అంటే మా నాన్నగారు చెప్పేశారు అప్పటికి. వీడు చదివాడు, ఉద్యోగానికి వెళ్ళారు. వాళ్ళేమో 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. 3 ఏళ్ళు ఏం చేయాలో వీడిని తెలియట్లేదు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. నా అదృష్టానికి రామారావు గారు తమ్ముడు గారు నందమూరి త్రివిక్రమరావు ఆయన లోపలికి ఎంటర్ అయ్యి ఏంటి 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 మీ మీ అబ్బాయా ఏంటి ఏంటి వాడి గురించి అని అంటున్నారు. ఈలోపు మా పెద్దన్నయ్య గారు కూడా వచ్చారు. అందరూ కూర్చుని అంటే త్రివిక్రమరావు ఒక ఐడియా. సర్లేండి ఏముంటుంది ఇవి 2 ఇయర్స్ వీరికేం పర్లేదని అంటున్నారు కదా. మన డివిఎస్ రాజు గారు ఏదో కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అందులో పడేస్తే ఒక 2 ఇయర్స్ ఇతని ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం. పనికొస్తే ఉంచొచ్చు లేదంటే ఉద్యోగానికి వెళ్తాడు అంతేగా. ఇంజనీరింగ్ ఉంది అది చూద్దాం. ఏది వీలైతే అది చూసుకోవచ్చు కదా అని ఆయన వేసారండి ఒక బిట్టు. అది ఎంత బాగా పనిచేసిందంటే పెద్ద ఆయనకి నచ్చేసి రామారావుకి వెరీ గుడ్ చూద్దాంలే అని చెప్పి మా నాన్నగారు ఆయన ఆ వ్యవహారాలు ఆ రాజకీయాలు ఆ ఆటల్లో పడిపోయారు. వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మనం వదల. ఆ తర్వాత మా నాన్న బలవంతం చేసి మద్రాసు తీసుకెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను నేను. ఫస్ట్ బ్యాచ్ అప్పటికి రన్ అవుతుంది. రజనీకాంత్ గారు వాళ్ళది ఫస్ట్ బ్యాచ్. కరెక్ట్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫినిష్ అవుతుంది. మా బ్యాచ్ ఎంటర్ అయ్యాం. సో వాళ్ళు 2వ సంవత్సరం మేము ఫస్ట్ ఇయర్. ఆ విధంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ చిరంజీవి గారు మీకు జూనియర్. చిరంజీవి గారు ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు, సెకండ్ బ్యాచ్ నేను, థర్డ్ సుధాకర్, 4th 5th బ్యాచ్ చిరంజీవి గారు కరెక్ట్. నాకు జూనియర్గా వచ్చారు. కానీ నా అదృష్టం మరి అతను నా అదృష్టం ఏంటో తెలియదు. నేను మూమెంట్ మైమ్ అని ఒక స్పెషల్ సబ్జెక్ట్లో నేను గోల్డ్ మెడలిస్ట్. కరెక్ట్. గోల్డ్ మెడలిస్ట్ అయితే డివిఎస్ రాజు గారు ఒక రోజు రోడ్డు మీద తినేసి మేము కబుర్లు చెప్పుకుని రోడ్డు మీద వెళ్తుంటే పక్కన కారు ఆగింది పెద్దది. ఎవరోరా పెద్ద కారు ఆగింది రే ఎవడోరా నీకోసం అని జోకులు వేసుకుంటే చెక్కపాండిగాడు నేను జోకులు వేసుకుంటూ చూస్తే రాజుగారు ఇట్లా అద్దం దించి డివిఎస్ రాజు గారు అయ్యా నమస్కారం సార్. ఫస్ట్ ఆయన ఇంట్లో భోంచేసి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అయ్యా నమస్కారం అన్న. ఏంటి ఎక్కడికి అన్న. ఇప్పుడే భోంచేసామండి వెళ్తున్నాం. భోంచేసి రోడ్ల మీద తిరుగుతుంటారా
మీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఓ, మైమ్లో యూఆర్ స్పెషలైజ్డ్ కదా అంటే, అవును సార్ నేను కార్ ఎక్కాను. నన్ను కార్ ఎక్కేసుకుని ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి అప్పుడు చిరంజీవి బ్యాచ్ ఓకే. రన్ అవుతుంది. ఇతను మైమ్ స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు, స్పెషల్ అని చెప్పి ఆ విధంగా నేను ఆ బ్యాచ్ వాళ్ళందరికీ మైమ్లో కొంత క్లాస్ తీసుకోవటం, నాకు తెలిసింది వాళ్ళకి చెప్పడం, కలిసి పనిచేయటం జరిగింది. ఆ తర్వాత మేము బోల్డెన్ షోస్ చేసాం. ఒక ఒక డాక్టరు, పేషెంటు, ఒక డాక్టర్ పక్కన అసిస్టెంట్ ఉంటాడు కదా, అవును. ఈ ముగ్గురుగా నేను, చిరంజీవి, ఆ, సుధాకరు, లేకపోతే ఇంకెవరైనా నారాయణరావు, ఎవరో ఒకళ్ళం కలిపి చేసేవాళ్ళం. ఎన్ని షోస్ ఇచ్చాం. ఓ సో ఆ విధంగా అప్పటి నుంచి కలిసి చేసుకునే అదృష్టం కలిగింది. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మేము పక్క పక్కన ఒకే రకంగా, తను యాక్షను, నేను కామెడీ రెండింటిని లీడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 ఏళ్ళుగా ఫ్రెండ్స్ అని అంటే మేము ఇద్దరమే ఫ్రెండ్స్. కరెక్ట్. అందుకే వాల్తేరు వీరయ్యలో కూడా సిఐ సీతారాం సూపర్ క్యారెక్టర్లో ఎరగదీశారు. లవ్లీ 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 తను కూడా ఎంత ఎంజాయ్ చేశాడు. ఎన్ని రాజా సినిమాలు నీ కలిసి కరెక్ట్. చేసి ఉంటారు మీ ఇద్దరు? ఏది చిరంజీవి గారు మీరు ఎన్ని సినిమాల్లో కలిసి మేము ఇదే మీ ముందే తెలుసు కదా, హిట్లరు, డాడీ, ముందు ముందు వంశీ ఫస్ట్ సినిమా, ఉంది మంచు పల్లకి. మంచు పల్లకి, ఎత్తుకోవడంతోనే మంచు పల్లకి, అందరం కరెక్ట్. ఇట్లా అందరం కలిపి చేసాము. యూస్ టు లవ్, కలిసి పనిచేయటం అంటే ఇంకా ఎంత లవ్లీగా ఉండేదో. తర్వాత ఏమైందంటే ఎవరి ట్రెండ్లో వాళ్ళు హీరో అయ్యేటప్పటికి కలిసి చేసే అవకాశం కొంచెం తక్కువగా వచ్చింది. ఎందుకంటే అతను యాక్షన్లో మెగా సూపర్ అయిపోయాడు. మీరు మీ వైపు నుంచి మీరు కామెడీ సినిమాలు, కామెడీలో నేను నా రేంజ్లో కొంచెం తక్కువ బడ్జెట్లో చేసి సూపర్ హిట్స్. మనం ఆల్మోస్ట్ చేసినవన్నీ అతి చిన్న బడ్జెట్లైన అహనా పెళ్ళంట బడ్జెట్ మీకు తెలిస్తే షాక్ అవుతారు. సో ఫస్ట్ టైం ఇండస్ట్రీలో లేదు నాకు తెలిసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీతో మంచి కంటెంట్తోని సినిమాలు చేసుకుంటూ నిర్మాతలకి విపరీతమైన లాభాలు తెచ్చే హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. అలా జరిగింది. అలా గోల్డెన్ పీరియడ్ నిజంగా సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా చేసే అవకాశం వచ్చి నాకు 12లో 6, 7, 8 100 రోజులు ఆడి అవన్నీ కూడా నచ్చి ఈ రోజుకి కూడా నాకున్న భగవంతుడు ఇచ్చినటువంటి నాకున్న అంటే నేను గొప్పవాడిని కాదు, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. మనకు అవకాశం ఎవరికైనా మనిషికి రావాలి అని అంటే భగవంతుడే ఇవ్వాలి. కరెక్ట్. నా నమ్మకం అది. సో నాకు ఆ రోజున అంతమంది అద్భుతంగా, ఇప్పుడు ఏమండి ఒకేసారి పక్క పక్కన ఒకే ట్రెండ్ సినిమాలు, అన్ని కామెడీ సినిమాలు ఎలా అనుకుని అన్నీ ఒకే ట్రెండ్ సినిమాలు ఒకటేలా ఉన్నాయి అనుకో, బోర్ కొడితే. కరెక్ట్. కానీ నీకు నేను డైరెక్ట్ మిమ్మల్ని కాదండి, మీరు ఉండండి, ఈ మా శివాని అడుగుతాను. శివ, గుండె మీద చేసు చెప్పు, లేడీస్ టైలర్ లాగా పెళ్లి పుస్తకం ఉంటుందా? ఉండదు. పెళ్లి పుస్తకం లాగా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు ఉంటుందా? ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు లాగా ఆ ఒక్కటి అడుక్కుంటుందా? దానిలాగా ప్యాకెట్ పాపారం ఉంటుందా? దానిలాగా మాయలోడు ఉంటుందా? దానిలాగా రాజేంద్రుడు, గజేంద్రుడు. పిల్లలు మీ అందరికీ నచ్చింది వెరీ గుడ్ కదా. ఈ సినిమాలు ఒకదానికొకటి సంబంధం ఉన్నాయా? అస్సలు సంబంధం లేదు. అలా రాసి పక్క పక్కనే చేసేవాడిని. ఎదురిండి 3 పక్కన పెళ్ళాం. అసలు పిసినారి ఆడ హీరో ఏంటి అసలు, ఆడ హీరో. అందుకే ఈ ఫ్లోలో అన్నా. కరెక్ట్. మీరు చెప్పిన ఉద్దేశం నాకు అర్థమైంది. నా ఉద్దేశం అది. వాళ్ళకి అర్థం కాల. ఎదురిండి 3 పక్కన పెళ్ళాం, ఆడ హీరోనా? వాడు అసలు పీతి ముండా కొడుకు. అవును. అహనా పెళ్ళంట్లో కోటదేవి శ్రీనివాసరావు గారి క్యారెక్టర్. అవును. పరమ పీతి ముండా కొడుకు. అవును. సొక్కా చేసుకొని సొక్కా కొనాలి కూడా, పెళ్ళడానికి చీర కూడా కొని చూడాడు. అంత నీచుడు. కానీ హీరో ఎలా అయ్యాడు? సంవత్సరం ఆడిందండి సినిమా. అవును. ఎదురు 3 పక్కన పెళ్ళాం. నీకు గుర్తుంటే కనుక 100% ఉంటుంది. నీ చిన్నప్పుడు 1 year ఆడింది ఆ సినిమా. ఎందుకు గుర్తులేదు? చూసుకుంటే పెరిగిన వాళ్ళం కదా. ఆ సినిమాలో ఉన్న విషయం. సో మహానుభావులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు నాతో అట్లా తీశారు. తీసిన అందరూ కూడా ఎవరు దెబ్బతిని అట్లా ఎప్పుడు లేదు. ఎందుకంటే బడ్జెట్లు లిమిట్గా ఉండి, కరెక్ట్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నెలలో 40 రోజుల్లో అలా సినిమాలు తీసేవాళ్ళం. తీసిన సినిమాలని మీ అందరూ ప్రేమించారు. ఇప్పటికీ అవే కదా. ఇప్పటికీ హాలిడే అంటే, ఒక పండగ అంటే, ఒక 10 మంది కలుసుకుని కూర్చున్నారు అని అంటే నా సినిమా వేసుకుని చూడడం అనేది అది భగవంతుడిచ్చిన అదృష్టం. కానీ నేను ఇప్పుడు ఇందాక అడిగింది, ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారిని ఫస్ట్ తెర మీద పరిచయం చేస్తూ తీసిన తాతమ్మ కళకి మీకున్న లింక్ ఏంటి? లింక్ అంటే అదే. ఆ రోజున
నేను ఇందాక మనం పెద్దాయన గురించి, రామారావు గారి గురించి మాట్లాడుకున్నాం గదా! ఆయన విజయవాడ వచ్చింది 'తాతమ్మ కళ' షూటింగ్ కోసం. కరెక్ట్. అది చెప్తారని నా ఉద్దేశం అంతే. 'తాతమ్మ కళ'కి ఆయన దర్శకుడు. కరెక్ట్. సో, అందులో బాల, బాల అంటే బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఇద్దరూ హీరోలుగానే యాక్ట్ చేశారు. కరెక్ట్. అందులో భానుమతి మా బామ్మ. బామ్మ మాట బంగారు బాట. బంగారు బాట. నాకు యాక్సిడెంట్ కూడా అయింది. అదొక ఎక్స్‌పీరియన్స్. బామ్మ గారు అద్భుతం. ఫస్ట్ సినిమా షూటింగు, రాజుబాబు గారి మీద ఒక పాట విజయవాడలో తీయటం. ఆయన ఆయన మేము పగలెళ్ళి నుంచున్నాం. ఎళ్లి షూటింగ్ నుంచొని చూస్తే అబ్బా! వేల మంది. వేలేంటండి బాబోయ్! ఆ అలంకార్ సెంటర్ అంటారు మరి. అవును. బెజవాడలో. బెజవాడ మీకు బెజవాడ గురించి తెలిసిన వాళ్ళందరూ అందరూ తెలుసు. అందరికీ తెలుసు. అలంకార్ సెంటర్‌లో పాట. అట్లా ఫస్ట్ చూశానండి. ఫస్ట్ తాతమ్మ కళతో లింక్ అది. మీకు సీనియర్ అన్నమాట అయితే బాలకృష్ణ గారు నటన. న్యాచురల్‌గా ఆ. అప్పటికే తను చిన్నప్పటి నుంచే యాక్ట్ చేస్తున్నాడుగా. ఈజ్ సీనియర్ టు మీ. అయితే ఓకేనా, మీరు ఇంకా బెజవాడ నుంచి చెన్నైకి వెళ్ళిపోదాం. చెన్నైలో నేను ట్రైన్‌లో వెళ్దామా? ట్రైన్లో కదా, మనం ఇలా వెళ్ళిపోదాం, ఇలా టైం మిషన్లో వెళ్ళిపోదాం. మీ సింగీతం శ్రీనివాసరావు గారు టైం మిషన్ లాగా మీ డైరెక్ట్ 369. 36. అయితే సార్ అక్కడికి వెళ్ళినాక అంత గోల్డ్ మెడలిస్ట్ మీరు, సడన్గా అవకాశాలు లేక మీరు నాకు చెప్పారు. అప్పుడు నాకు 10 ఏళ్ల కిందట చెప్పారు. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది. అయ్యో, ఇదే ఇంత కష్టమా నటన అంటే. నిజంగా రాజేంద్ర ప్రసాద్ అనే సూసైడ్ చేసుకుని ఉంటే ఇన్ని సినిమాలు వచ్చిండయా, రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లో ఎవరు ఉండేవారు అని మీరు ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుందన్నయ్య. అదొక్కసారి శివ, మనం చక్కటి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు. ఊరికే ఆ ఇన్సిడెంట్ మాత్రం గౌక్కి చెప్పేస్తా. చూడండి, గుండె మీద చేసుకుని మనం గోల్డ్ మెడలిస్టు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివాము, రామారావు గారు తెలుసు మనకి. ఏదైనా మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే మనం సూట్ అవ్వాలిగా. కరెక్ట్. ఒకసారి నా ముఖం నేను అద్దంలో చూసుకుంటే కనుక సన్నగా ఇంత పెద్ద జుట్టు ఇందాక అనుకున్నాం మనం. మనకు సరిపడే క్యారెక్టర్స్ ఇంకా సెట్ కాల. ఏం చేయాలో తెలియదు. మా నాన్నగారు నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. నేను చదివించాను, ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చి నా మొహాన పారేసి, ఆయన పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఎమ్మటి పడి సినిమా నేను లేవు. అదేదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చిందని ఆయన చాలా సంతోషపడిపోయి ఆయన చెప్పారు నాకు. మనవాడు చాలా పర్ఫెక్ట్గా చేశాడండి మనం చెప్పింది. చూద్దాం అతనికి అవకాశాలు ఎప్పుడు వస్తాయని ఆయన ఊరుకున్నారు. నువ్వు గనక వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకుని, నీ అంతటా నువ్వు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిన ఒక దేంట్లోనైనా సరే నువ్వు సక్సెస్ కాకపోతే నీకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం నీకు లేదు. నీకు కావాలని నువ్వు వెళ్ళావు, నువ్వు అటు నుంచి అటు వెళ్ళాల్సిందే, తిరిగి ఇంటికి రాకూడదు. మా బాబాయ్ అది ఊరికి అని ఉంటాడు. ఆయన తండ్రిగా ఒక క్యాజువల్ లేదు, మన దగ్గర ఒక సీరియస్నెస్ రావడం కోసం చెప్పి ఉంటారు. మనం అలాగే తీసుకోవాలి. ఇప్పుడైతే అప్పుడు ఈ మెచ్యూరినెస్లో తిట్టుకున్నాం ఆయన్ని. ఏం చేయాలి? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది, నెలలు గడుస్తున్నాయి. ఏం చేయాలి? తినాలి. మా అన్నయ్య గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాడిని. పెద్దన్నయ్య ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఆయన దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. ఎంతకాలం ఆయన దగ్గర తీసుకోవాలి? మా నాన్నగారు ఒక మాట అన్నాడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అన్నావు, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నావు, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. అది గోల్డ్ మెడల్ వచ్చింది, అయిపోయింది అన్నాను. ఇంకా వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అంట. ఏం తాగి తందనాలు ఆడుతున్నావా అని అడిగారు. అమ్మ బాబాయ్ పెద్ద మాట అది. ఎందుకనంటే మీ అందరికీ తెలిస్తే రామారావు గారి దగ్గర ఉన్నవాళ్ళం కానీ మేమందరం ఎలా ఉండుంటాం అనేది మీకు ఒక ఐడియా ఉండుంటుంది. నిజంగా శివ, నీతో చాలా సరదాగా చెప్తుంటాను కదా, అప్పటికి నీకు తెలుసు నేను సిగరెట్ కూడా తాగను, ఏం అలవాట్లు నాకు తెలుసు. అలా అంత మాట అనేసారు నన్నని పౌరుషం వచ్చింది. పెట్టి తీసుకుని బ్యాక్ టు మద్రాస్ వస్తే మరి మనకి ఏదైనా పని ఉండాలి కదండి. ఏం పని ఉంది? యాక్ట్ చేయడానికి వేషాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ మాట వెళ్తే రోజు ఆఫీసులు ఎక్కి దిగటం. రామారావు గారి క్యాండిడేట్ నేను. నాకున్న ట్యాగ్, నాకు తగిలించిన ట్యాగ్ ఏంటంటే ఎన్టీ రామారావు క్యాండిడేట్. ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఆయన నన్ను చూస్తే అలా అనేవాడు. భయం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? నెల గడిచిపోతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో నేను
ఇంకా మనం జీవితంలో సక్సెస్ కాదు. తిరిగి ఇంటికి వెళ్ళలేం మనం. ఇంటికి వెళ్ళలేకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? జీవితం ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తెలీదు అనుకుని నిజంగా మామూలుగా ఇంకో పని చేయడానికి పనికిరాని నేను, అంటే పని చేయడానికంటే ఒక హోటల్లో పని చేయొచ్చు, లేకపోతే ఇంకేది చేశా అని ఎల్వి ప్రసాద్ గారు లాంటి వారు ఎంతెంతో గొప్ప గొప్ప పనులు చేసి వచ్చారని మనం కథల్లో విన్నాం, వారిని చూసాం, మన కళ్ళ ముందు వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అవ్వడం చూసాం. కానీ నాకెందుకో అవకాశం లేదు. నేను ఎక్కడికి వెళ్ళి పని చేయలేకపోయాను. ఇక సూసైడ్ చేద్దాం అనుకుని అదే ట్రై చేస్తే ఏంటంటే చివరికి నాకు అనుకోకుండా ఒకసారి పెద్ద ఆయన్ని, పుండరీకాక్ష్ గారిని అందరినీ చెప్పేసి ఒక్కసారి అందరినీ చూసేసి వచ్చి మన జీవితానికి ఏదో ఒక ముగింపు పలుకుదాం అనుకున్న టైంలో పుండరీకాక్ష్ గారి ఆఫీస్కి వెళ్ళాను. ఓ లోపల ఫైటింగ్ జరుగుతుంది. సర్లే లోపల డైరెక్టరు మేలుకొలుపు అని ఒక సినిమా తీశారు వాళ్ళు. అప్పటికి తీసేసి దాని ఫినిషింగ్లో ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటారు, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత రీ రికార్డింగు, ఎడిటింగు, డబ్బింగు ఇవన్నీ. నేను బయట కూర్చున్నాను, గంట కూర్చున్నాను శివ. అప్పటికి నేను భోంచేసి 3 నెలలు అయింది. ఏం చేయాలి తెలియదు. ఇక మనం కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలని కరెక్ట్గా శివ అంటే భగవంతుడు మనకెప్పుడూ జీవితంలో మన అవకాశాన్ని మనకే ఇస్తూ ఉంటారు. మనం దాన్ని నోట్ చేసుకోగలిగితే మనకు దొరుకుతుంది. ఆ రోజున నాకు మరి అది కూడా భగవంతుడేనేమో. సో ఒక్కసారి లెగిసి ఇంకా వాళ్ళు ఇప్పుడే బయటికి రారు, వాళ్ళు ఏదో గోల్లో ఉన్నారు, మనకు అనవసరం అని నేను వెళ్ళిపోదామని లేసా. పుండరీకాక్ష్ గారు బయటకు వచ్చారు. ఆయన పంచెలా అయితే ఆయన ఏదో క్యాజువల్గా బయటకు వచ్చాడు. ఆయన హే ప్రసాద్ ఎంతసేపు అయింది ఆయన వచ్చి? నేను వచ్చి గంట అయిందండి అని అన్నాను. నుంచి పడిపోయేటట్టున్నాను కూర్చొని. హే ప్రసాద్ ఎవరో బివి ప్రసాద్, ఆ సినిమా డైరెక్టర్ పేరు ప్రసాద్. మేలుకొలుపు ఎన్టీ రామారావు, జయప్రద గారు గెస్ట్ రోల్స్ వేశారు. ఓకే. 14 ఏళ్ల కుర్రాడు హీరో ఆ సినిమాలో. వాడు తర్వాత స్టేజ్లో మేము స్నేహంలో కుంటోడు యాక్ట్ చేసినవాడు, తర్వాత రేంజ్లో ఇస్తే అమ్మ బాబోయ్ అసలు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎత్తుకుతున్నాం ఏంటి ప్రసాద్, రండి 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 రండి, తీ బండి 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 తీ. నన్ను తీసుకుని బండిలో పడేసుకున్నారు. పానీ 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 విజయవాహిని ఏబిసిడి 4 థియేటర్లు ఉంటాయి. డబ్బింగ్ థియేటర్, డి థియేటర్ తీసుకెళ్ళి నన్ను తీసి బయట పాడేశారు. మనకు కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. నుంచోమన్నారు, మైక్ ముందు నుంచోబెట్టారు. ఇట్లాగే ఇది కాదు, దీనికంటే ఇంత పెద్ద సైజులో ఉంది మైక్ పెట్టారు. థియేటర్స్ అప్పుడు తెలుసు కదా, ఇప్పుడంటే డబ్బింగ్ చిన్నదైపోయింది, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నాం డబ్బింగ్. అప్పుడు థియేటర్ ఫిల్మ్ వేసి డబ్బింగ్ చెప్పాలి. ఏంటయ్యా అప్పుడుదా గోల అంటే ఆ యాక్ట్ చేసిన ఆడికి వాయిస్ ఎవరు? వాడు తమిళ్ కుర్రాడు, రాజాకృష్ణ అని తమిళ్ కుర్రాడు. వాడికి తెలుగు చెప్పడానికి వాయిస్ కావాలి. అప్పుడు దాకా ఏం చేశారు, ఒక హీరో వాయిస్ జనరల్గా డబ్బింగ్లకి హీరో చెప్పించారు, రవి అని ఒకరితో చెప్పించారు. అది ఓ అన్నుంటే వీడు చిన్న కుర్రాడికి బాగుండవు అంటే దరిద్రం. సరే ఎస్ జానకి గారితో పుండరీకాక్ష్ గారు వాళ్ళకి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఆవిడని అడిగితే నేను చెప్తానని చెప్పి ఆవిడొచ్చి చెప్పిందట. దరిద్రం ఉంది, ఫిమెనిక్ వాయిస్గా. వాడు ఒళ్ళేమో ఎంత ఉంది, వాయిస్ ఏమో పేలగా ఉంది. ఎట్లా అని సినిమాని కాల్ చేద్దాం అనే వరకు డిస్కషన్ లోపల. ఓకే. నన్ను చూడగానే అమ్మని అమ్మ మన ప్రసాద్ ఉన్నారు కదా, అసలు ఈ ఐడియా మనకు ఎందుకు రాలేదు అని పుండరీకాక్ష్ గారు వేసుకొచ్చారు, నుంచోబెట్టేశారు. 4 లైన్ డైలాగ్ ఇచ్చి నా ఎదురుగా పెట్టి, ప్రసాద్ చూడమ్మా ఆ క్యారెక్టర్ నువ్వు డబ్బింగ్ చెప్పాలి, నీవు వాయిస్ ఇవ్వాలన్నమాట, చెప్పు అని వెళ్ళిపోయాను ఆయన లోపలికి. నేను రిప్లై చెప్పే అవకాశం కూడా లేదు నాకు. నుంచోబెట్టారు. సరే ఎంత లేదన్నా చదువుకున్నాం కదండి, బాగానే చదువుకున్నాం, గోల్డ్ మెడల్ ఆర్టిస్ట్ని కదా నేను. సరే 4 లైన్లు చదువుకున్నా, కొంచెం ఓపిక తెచ్చుకొని 4 లైన్లు వాయిస్ చెప్పా. ఇంకా లోపల అక్కడ థియేటర్లో తెలుసుగా, ఇక్కడ అంటే సౌండ్ రూమ్ లోపల డ్యాన్సులు చేసిన అమ్మయ్యా దొరికేసిందిరా బాబు కాలు చక్కల సినిమా అని. పుండరీకాక్ష్ లోపలికి వచ్చి, ఒరే నాయన మా నెత్తిన పాలు పోసేవరా బాబు,
నువ్వు అసలు ప్రసాద్ సారీ ప్రసాద్ అసలు నిన్ను నిన్ను మాకెందుకు అనుకోలేదు. ఏయ్ అని చెప్పి వాళ్ళ తమ్ముడిని బలరాం గారని ఆయన బాబాయ్ ఆయన్ని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి ఆయన మొత్తం మీద ఏదో లేరా మన పనే అయింది బాబాయ్. ప్రసాద్ ఇంతేనమ్మా ఏం లేదు నువ్వు డబ్బింగ్ చెప్పేటివి ఏయ్ నెక్స్ట్ లూప్ అన్నారు. సరే చాలా అప్పటి వరకు భోంచేసి చాలా రోజులు అయింది కదా, ఒకసారి ఆయన్ని చేయి పట్టుకుని నేను నన్ను క్షమించాలి, నాకు కొంచెం నేను భోంచేసి చాలా రోజులైంది, నాకు కొంచెం భోజనం పెడితే కళ్ళు తిరుగుతున్నాయి, నాకు లేదంటే పడిపోతాను, నాకు భోజనం పెడితే డబ్బింగ్ చెప్తాను. ఆయన ఏంటి భోంచేసి ఎందుకు అన్నారు. ఏం చెప్పలేము, అన్నీ చెప్పలేము ఆయనకి. ఆయన మా నాన్నగారు లాగా పొండ్రకాశ్రీ గారు, రామారావు పొండ్రకాశ్రీ గారు వీళ్ళందరూ నన్ను ఒకలాగా నిలబెట్టిన వ్యక్తులు. ఎదురండి ఇట్లా అయిపోయింది అని అంటే ఇక ఆయన మామూలుగా తిట్లా అక్కడి నుంచి కూర్చోబెట్టి డబ్బింగ్ క్యాన్సిల్ దా ప్రసాద్ పదని ఇంటికి తీసుకెళ్ళి నన్ను రెడీ చేయించి నన్ను ఎంత రెడీ చేశారు అని అంటే నాకు ఇష్టమైంది ఏంటి అని అడిగి రొయ్యల కూరని ఇదని అదని అన్నీ వండి శుభ్రంగా భోజనం పెట్టించి సాయంత్రం డబ్బింగ్లోకి రేపు చెప్పుకోవచ్చు పడుకోబెట్టి మడత మంచం నాకు బాగా గుర్తు 11 గిరి రోడ్ మద్రాసులో మడత మంచం ఉండేది ఆ ఇంట్లో పాత కాలంలాగా. కృష్ణ గారు వాళ్ళందరూ మా ఒరిజినల్స్ కదా. మడత మంచం మీద పడుకుని మనం సూపర్గా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి డబ్బింగ్ చెప్పానండి. ఆ డబ్బింగ్ నా జీవితాన్ని ఎంత మార్చేసిందంటే మద్రాసులో నేను డబ్బింగ్ డబ్బులతో ఇల్లు కట్టాను. సబాష్. ఎక్కడైతే ఆ డబ్బింగ్లో పరిచయం అయిన వాడే వంశీ. ఆ డబ్బింగ్లో పరిచయం అయిన వాళ్ళే అందరూ. ఆ తర్వాత నేను హీరో అయ్యి ఫ్లాప్ అయ్యి ఏది ప్రేమించి పెళ్ళాడికి మళ్ళీ పక్కనే దాని మీద ఒక పెద్ద డిస్కషన్స్ అయ్యి చివరికి గోలయ్యి ఒక అమ్మాయిని పటాయిస్తేనే మీ ప్రేమించి పెళ్ళాడిలో ఫస్ట్ హాఫ్ అంత బాగుంది కదా, సరే సెకండ్ హాఫ్ సరిగ్గా చేయలేకపోయాం. అసలు నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో ఒక కట్ చేస్తే ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో కనెక్షన్ ఉండేది ఎవరికి, టైలరు, లేడీస్ టైలర్. ఆ సినిమా తర్వాత ఈ సెకండ్ వరకు కూడా ఇప్పుడు ఈ సెకండ్ శివతో ఉన్న సెకండ్ వరకు నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంతే. స్వామి భగవంతుడు నాకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు. సపోర్టింగ్ వేషాలు వేసినప్పుడు అన్ని రకాల వెరైటీ రోల్స్ చేశాను. హీరో అయ్యాక రెగ్యులర్ హీరో కాదు. ఏమంటే మళ్ళీ నువ్వు నెగిటివ్ రాసావు, రెగ్యులర్ హీరో కాదు. సమాజంలో ఉన్నటువంటి మన చుట్టూ చూస్తున్నటువంటి క్యారెక్టర్ని హీరోగా చేసి కరెక్ట్. నేను ఒక డిఫరెంట్ హీరోగా ఈరోజు వరకు కూడా ఒక కామెడీని నాకు నన్ను నేను క్వశ్చన్ చేసుకుని యాక్షన్ హీరో అయినప్పుడు, రొమాన్స్ హీరో అయినప్పుడు కామెడీ ఎందుకు హీరో కాదు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుని ఎన్టీ రామారావు గారికి సమాధానం చెప్పడం కోసం నాకంటూ నాదొక ప్రత్యేకమైన బాణీ ఉంటే తప్ప నువ్వు ఇండస్ట్రీలో నిలబడలేవు అని పెద్ద ఆయన మాటకి రెస్పెక్ట్ చేసి ఒక కామెడీని హీరో చేసుకుని ఈరోజు వరకు కూడా మీ అందరి ముందు రాజేంద్ర ప్రసాద్గా మిగిలాను. సూపర్. అయితే ఇప్పుడు పెద్ద ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి పెద్ద ఆయన పక్కన మీరు అసిస్టెంట్ లాగా ఉన్నారు, కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ టైంలో ఒక అష్టదిగ్గజాల లాంటి నిర్మాతలు అందరూ వచ్చి పొద్దున్నేనో సాయంత్రమో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు బాగా గుర్తుంది ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చునేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈవినింగ్ పూట మంచి స్నాక్స్ ఆయన తింటా ప్రసాద్ తీసుకోండి అని చెప్పి మీకు మాత్రమే పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ అలా కూర్చునేవాళ్ళు. వాళ్ళు ఎవరు తర్వాత పెద్ద పెద్ద నిర్మాతలైనా మీకు ఒక సినిమా బాగోదేమో, అందులో సగం మంది లేరు, అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. లేదు నేను వాళ్ళు ఎవరు మీకు తర్వాత మీకు వేషాలు ఇవ్వలేదు. అవును లేదు, ఎవడు అశ్విని దత్ కూడా ఇవ్వలేదు. దత్తు కూతుర్లు నా కూతుర్లు అయ్యి ఇప్పుడు మహానటి కల్కి స్వప్న మీకు తెలుసు కల్కి వరకు చేశారు. కానీ ఆ అశ్విని దత్తు ఇన్ని సంవత్సరాల సినిమాలు తెస్తాడు. నాకు ఇప్పుడు మళ్ళీ దాన్ని కంట్రవర్సీ చేయకు, వాడు నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య ఇప్పటికే అన్నయ్య అంటాను, అన్నయ్య నాన్న తమ్ముడు అంటాడు. ప్రేమ విపరీతమైన ప్రేమ, లేనిపోయిన గోల అదేం లేదు. కానీ గమ్మత్తు ఏముండేదంటే అప్పటికి నేను మనం డిస్కస్ చేసినట్టే పెద్ద పర్సనాలిటీ కాదు. రామారావు గారు వెంట నేను తిరిగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టైముల దగ్గర అసలు నేను అసలు సినిమాలో యాక్టర్ అవుతానని ఎవడో అనుకోడు. అయితే ఆయన ఎమ్మట షూటింగ్లో ఆయన ఎమ్మట చూసేవారు కదా నన్ను. 4:30 అయ్యేటప్పటికి పెద్ద ఆయన షూటింగ్లో
దేవివర ప్రసాద్ దేవివర ప్రసాద్, కే దేవివర ప్రసాద్. అద్భుతమైన నటి. అశ్విని దత్ అన్నయ్య, ఎంఎస్ రెడ్డి గారు, అంటే నాకు గుర్తున్నవాడు, అవును, అవును. డివిఎస్ రాజు గారు, కె రాఘవేంద్రరావు. అంటే 100% ఎప్పుడు రామారావు దగ్గరికి వచ్చి కలిసే, ప్రతిరోజు ఏదో ఒక టైంలో వచ్చి ఆయన కలిసి కబుర్లు చెప్పేవారు. ఆ రోజున దేవిప్రసాద్ అన్నయ్య బాగా తిండి ఇష్టం. ఆయన అట్లా పెట్టేవాడు కూడా అందరికి. అంటే శ్రీదత్తనికి అంతే, ఎవరైనా. లేకపోతే ఎంఎస్ రెడ్డి గారు, అందరూ ఆ రోజుల్లో గోల్డెన్ పీరియడ్ అండి, మాది గోల్డెన్ పీరియడ్. కరెక్ట్. మామూలుగా పెట్టేవాళ్ళు కాదు. ఆ, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, అవును. రామానాయుడు గారు, ఆ కంపెనీల్లో మేము ఏమి పిచ్చగా తిన్నాం. అయితే వచ్చేటప్పుడు ఒక బుట్టతో, అంటే మన ఆంధ్ర నుంచే మద్రాసులో ఒక వంట అతను ఉండేవాడు. అక్కడ చాలా ఫేమస్ అతను పచ్చిమిరకాయ బజ్జీలు ఫేమస్. అవును. పెద్ద ఆయనకి పచ్చిమిరకాయ బజ్జీలు అంటే మహా ఇష్టం. ఇట్లా బుట్టలో ఒక 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 125 అట్లా ఉంటాయి, 100 గ్యారంటీగా ఉంటాయి. పెట్టి ఆయన వేడిగా అట్లా తీసుకొస్తూ, అయ్యా నేను ఇది తెచ్చాను. ఏమది అన్నారు. అని అంటే ఇది పచ్చిమిరకాయ బజ్జీలు. దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం, రండి తీసుకురండి. టవల్ వేసి ఆయన ఒళ్ళో పెట్టారు. పెడితే ఆయన ఓపెన్ చేసి బ్రహ్మాండం అని చెప్పి ఆయన అసలు, అంటే పెద్ద ఆయనకి తిండికి ఆయనకి వేరే ఏమి లేవు తెలుసు కదా, అవును. తిండి. ఇక ఆయన చక్కగా తినేవారు. ఆ తింటూ నేనేమో వీళ్ళందరూ 10 మంది నుంచున్నారు. తర్వాత కే రాఘవేంద్ర గారు నన్ను ఇప్పటికీ, రే నా కొడక, నువ్వు ఆయన పక్కన కూర్చుని మేము నుంచునేవాళ్ళం, నా కొడక నువ్వు నీ సంగతి చూస్తాననేవాడు. సరదా, ప్రేమ. నన్ను ఎంత ప్రేమించారో నువ్వు అన్నట్టు. ఎందుకని వాళ్ళు ఎవరో వేషాలు కూడా ఇవ్వలేదు నాకు. మరి అంటే నా పర్సనాలిటీ అలా లేదు ఆ రోజు. వెరీ ఫ్రాంక్లీ పక్కన కూర్చుంటే నాకు ఆయన చేతికి ఎన్ని వస్తే అన్ని నాకు ఇచ్చారు. ఇచ్చి ఆయన పాటికి ఒక్కొక్క పచ్చిమిరకాయ బజ్జీ, అంటే నేను సరదాగా చెప్తున్నాను అండి, మా పెద్ద ఆయన గుర్తు చేసుకుంటూ, ఒక్క బజ్జీ అనేవాడు అవుట్. అప్పట్లో స్పెన్సర్స్ అని సోడా ఉండేదండి. ఆయన బజ్జీలు తిని నేను అని మళ్ళీ ఇవ్వబోయేవారు నాకు. చేస్తే మన పర్సనాలిటీ ఎంత, అది కొరికితే నషాళం ఎక్కడికంటే తెలుసండి, మంట, ముక్కు మీద చెమట, నెత్తి మీద చెమట. ఏంటి ఆ కారానికి. అయినా ఆయన అసలు కూల్ ఆయన అసలు ఆయనకి ఏమీ కాదు. అది ఆయన మహానుభావుడు. ఆయన దైవాంశ సముద్రం. నేను ఎప్పుడు దైవాంశ సముద్రం అని చెప్తుంటాను కదా. అట్లా ఎన్టీ రామారావు అంటే ఆయన దేవుడే నాకు తెలిసి. ఏమండి, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఉంటారు మీ అందరికీ. కానీ నాకేంటి తెలుసండి, జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండూ పెద్ద ఆయన. సో అందుకని నాకు పెట్టేవారు, వీళ్ళందరూ చూస్తుండేవారు. నాకేమో డెలికసీ, వాళ్ళు ఏమని అనుకుంటారేమో నా భయం. కానీ అంత సరదాగా ఉండేవాళ్ళు. కరెక్ట్. తర్వాత పెద్ద ఆయన లోపల షాట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేవారు, రేయ్ నీవు అదృష్టవంతుడు రా, ఆయన పక్కన చేరి బాగా అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారు సుమారుగా ఏది ఆయన దగ్గర అలాగా? ఆయన ఎమ్మటి తిరిగిందా? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాలు, తర్వాత 3-4 సంవత్సరాలు గ్యారంటీగా ఆయన ఎమ్మటి తిరిగాను. అప్పటికి ఇంకా మీకు అవకాశాలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ డబ్బింగులు దొరికి, డబ్బింగుల తర్వాత ఏమో చిన్న వేషాలు వచ్చి, ఆ తర్వాత ఇంకా నేను వంశీ ఎప్పుడైతే లాక్ అయ్యి హీరో అయ్యి ఈ మన స్ట్రగుల్లో నేను పడ్డానో, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళడం కొంచెం తగ్గింది. కానీ ఏ స్టేజ్లో కూడా ఆయన చివరికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత, రాజకీయాల్లో సీఎం అయిన తర్వాత అన్నీ హైదరాబాద్ వస్తే, అప్పుడు మద్రాసే కదా బేస్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ వస్తే ఆయన పొద్దున్నే, నేను కలిసే టైము తెల్లవారుజామున 3ంటికి. 3ంటికి బెల్లు కొడితే ఎస్ ప్రసాద్ కమిన్ అని అయ్యా కాళ్ళకి దండం పెట్టి ఇక ఆయన దగ్గర, అది ఏదో జన్మ అదృష్టం, రుణానుబంధం. అయితే సినిమా మీరు హిట్ అయిపోయారు, విపరీతమైన పేరు వచ్చేసింది. ఒక లేడీస్ టైలర్ జమ చచ్చా ఎతోదడా, అసలు ఎంత భూత ఏంటనేది ఎవరు చూడలే. మొత్తం భలే ఉందిరా అని బడులు కట్టుకుని వెళ్ళారు సినిమాలకి. వాళ్ళు అంతకుముందు జోకులు ఏంటంటే, కామెడీ అనేది ఒక ట్రాక్ అంతే కదా. అవును, కామెడీ హీరో అనేవాడే కామెడీ ఏంటి అని చాలా ఎవరు కొనలేదు ఆ సినిమాని.
అమ్మో శ్రవంతి రవికిషోర్ గారు మామూలు మా కిషోర్ని వేమూరు సత్యనారాయణ మా పెద్ద ఆయన అవును. మధ్యలో వాళ్ళని అడిగితే చెప్తారు అమ్మో, ఎవరు కొనలా. వాళ్ళ కష్టాలు చెప్పారు. అయ్యో ఎవరు కొనలా సినిమాని. రిలీజ్ అయ్యాక ఇక దాన్ని సెన్సేషన్ కలిగించింది. ఫుల్ లెంత్లో అసలు హీరో అనేవాడు నవ్విస్తాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వుకుని వాడి కోసం 2 బొట్లు కన్నీళ్ళు కార్చి వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేసిన నేను కామెడీ సినిమాలే నా జీవితంలో అన్ని సూపర్ హిట్లు. అవును. అయితే ఆ ఒక్క సినిమాతోనే ఒక ప్రముఖ దర్శకుడు, ఒక ప్రముఖ హీరో, ఒక ప్రముఖ రైటర్, ఒక ప్రముఖ నిర్మాత, అమ్మో అందరూ అసలుకి ఒకళ్ళేంటండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మల్లికార్జున గారు. లేడీస్ టైలర్ సినిమా ఎంత హిట్ అయింది అని అంటే అందులో 4 సీన్లు యాక్ట్ చేసిన శవాల్ ఫోటోగ్రాఫర్ కూడా ఫేమస్ అయ్యింది. అవును, కరెక్ట్. అంత సక్సెస్ఫుల్ సినిమా అది. సో అన్ని వెరైటీ అంతలా సక్సెస్ అయిందని అర్థం. అది టు బి వెరీ ఫ్రాంక్. అప్పట్లో సంవత్సరానికి 15 సినిమాలు వచ్చే ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణ అన్నయ్య అసలుకి పక్కన వెంటనే 14-15 సినిమాల్లో నటించిన హీరో. మీరు కూడా ప్యారలల్ హీరోనేగా. అలాంటి ఒక హీరో 15 సినిమాల్లో నటించడం అంటే పెద్ద విషయం అన్నయ్య. అమ్మో అన్ని పెద్ద హిట్లు మళ్ళీ చేస్తే తెలుస్తుంది. ఆయనతో ఎలా ఉండేది అనుబంధం? మొదటి సినిమా అయ్య బాబోయ్, నేను ఫస్ట్ కృష్ణ అన్నయ్యతో యాక్సిడెంటల్గా రామరాజ్యంలో భీమరాజు సినిమాలో నేను కాదు యాక్చువల్గా ఎవరో 4 జళ్ల సీత అని జంజాల గారి సినిమా తీస్తే అందులో సుభాకర్ అని ఒక యాక్టర్, ఆయన్ని సెలెక్ట్ చేసుకుని అందులో రావు గోపాలరావు గారి కొడుకు, విలన్ కొడుకు, కామెడీ మిక్స్ అయిన విలన్ కొడుకు. అంటే పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయాలి. నేను విలనా కాదా, నేను విలన్ కాదు పాడు కాదు. ఆ హీరోయిన్ నదొడు శ్రీదేవి గారి హీరోయిన్. చెట్టు మేంచి దూకి చివరికి ప్రేమించలేదని కాళ్ళు పట్టేసుకుంటాడు. ఆ రేంజ్లో క్యారెక్టరు. అది యాక్సిడెంటల్గా అనుకోకుండా నాకు వచ్చింది. ఫస్ట్ డే షూటింగ్, పెళ్ళి, నాకు శ్రీదేవికి పెళ్ళి. అబ్బా, కృష్ణ గారు చెడగొట్టాలి దాన్ని. న్యాచురల్ కదా. అదే, హీరో గారు హీరో గారు వచ్చి నా పక్కకు వచ్చి కూర్చుని, ఇది ఆల్మోస్ట్ మీరు నమ్ముతానంటే మాయాబజార్ సినిమాలో చివర్లో రేలంగ్ గారును మన సావిత్రి గారికి పెళ్ళి ఎట్లా చెడిపోతుంది, దాన్ని సోషలైజ్డ్ కింద లెక్క. నాకు తెలిసి అర్థమైంది నాకు. ఆయన వచ్చి నా చెవిలో చెప్తా ఉంటే ఆ రియాక్షన్స్ ఇవ్వాలి. కృష్ణ అన్నయ్యకి నాకు ఇద్దరికి క్లోజ్అప్ పెట్టారు. ఓన్లీ మా ఇద్దరిదే షాట్. దగ్గరికి వచ్చి ఆయన, ఏంట్రా తాళి కడతావా, కడతా ఏ అనే టైప్లో కృష్ణ గారిని డామినేట్ చేసి, కడతా ఏ అన్న అనంటే కత్తులు లేస్తున్నాయి అనగానంటే అంటే పక్కన ఆడు ఎంచిమ్యాన్ ఉంటాడు కదా, ఆడు కత్తిలా చూపిస్తాడు అని. ఈయన చెప్పేది వినటం, నేను డైలాగ్ చెప్పటం, వాటికి రియాక్షన్ చెప్పటం, దేంటో రియాక్షను. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఈ షాట్ తీసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఇది ఒక్కటి చెప్పాలి మీకు. నేను అనేక చోట్ల చెప్పాల, మావాడికి శివకి చెప్దామని మీకు చెప్తున్నా. నేను ఆ షాట్ కట్ అన్నారు శివ అనగానే కృష్ణ గారండి, ఏయ్ ఎవడా వీడు భలేగా యాక్ట్ చేస్తున్నాడు వీడు, కుదరాడండి సూపర్, ఈ కుర్రాడు ఎవడో చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నారు కృష్ణ గారు. అసలు ఆయన దాచుకోడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నట్టు. థ్యాంక్స్ అండి, నిజంగానే నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇది చెప్పాలి. అసలు నీకు ఇది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. నేను వెళ్ళి ఊరికే ఆయన బాగా యాక్ట్ చేసావు కదా అన్నారని వెళ్ళి పక్కన నుంచుంటే ఏంటి ఏమేమి సినిమా చేస్తాను ఇంకా, ఆ బాపయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడు. బాపయ్య గారు ముందడుగు. అంతకుముందు ఆ నెక్స్ట్ సినిమా అయింది షూటింగ్. అయితే ఆ బాపయ్య గారు ఉన్నాడా, వెళ్ళిపోయాడా చూడండి అని అంటే, సార్ ఇక్కడే ఉన్నానని బాపయ్య గారు వచ్చాడు. ఏమండి బాపయ్య గారు, కృష్ణ గారు, బాపయ్య గారు మన సినిమాలో నా బామ్మర్ది క్యారెక్టర్ ఉంది కదా, మా గుడ్డి చెల్లెలకి మొగుడు, ఆ క్యారెక్టర్ ఎవరు అని అంటే, అతను ఎవరో అనుకున్నామండి, ఒక పేరు అయితే చెప్పాడు. ఆడేవాడే ఈ కుర్రాన్ని పెట్టుకోండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ కుర్రాన్ని పెట్టుకోండి. కృష్ణ గారండి అసలు అట్లా ఉంటారండి ఎవరన్నా, అక్కడ అలా కృష్ణ గారు విజయన్ గారు ఇద్దరు కలిపి నాకు 14 సినిమాలు ఇప్పించారు. బా, నిజంగా
అంత గొప్ప వ్యక్తులు సినిమాలో ఉండగా నేను సినిమాలో రావటం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దగ్గరుండండి. మళ్ళీ హైదరాబాద్‌లో సినిమా చూసొచ్చి నన్ను పిలిచి ఇది ఎప్పుడు మర్చిపోను నేను. కృష్ణ గారు అక్కడ షూటింగ్‌లో ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారని ఎస్‌పి వెంకన్న బాబు. అప్పుడేగా మా అందరికీ మేనేజర్ అవును, అతనే. ఎస్‌వి వెంకట నన్ను తీసుకెళ్ళి ఆ వేషం ఇప్పించింది కూడా ఆయనే. రామరాజ్యంలో భీమరాజు. ఆ తర్వాత నా డేట్లు కూడా ఆయనే చూశారు. "ఏయ్! నిన్ను కృష్ణ గారు అడిగాడు. ఒకసారి వెళ్దాం రా" అని ఎంబడి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే "ఏయ్! ప్రసాద్ కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఇద్దరూ యాక్ట్ చేశారు. రామానాయుడు గారి సినిమా. ముందడుగు. ముందడుగు సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఫస్ట్ బైక్ వేసుకుని ఒక సాహసంగా ఎంటర్ అయ్యి పెళ్ళికూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోతా. ఏ ప్రసాద్ అది థియేటర్లో చూశాను. అప్పటికి కృష్ణ గారు ఎంటర్ గారు, సోమబాబు గారు ఎంటర్ అవుతారు. నేను అనుకుని చప్పట్లు కొట్టేశారు అందరూ నీకు. ఆయన జోకులు. తర్వాత రామరాజ్యంలో భీమరాజు నువ్వు చూసావా అంటే లేదన్న చూడలేదన్న. లేదండి చూడలేదన్న. ఏ పోయి చూడు థియేటర్లో అని. కృష్ణ గారు ఎంత జెంటిల్మన్ అండి నాకు. అందుకని ఆయన చివరి వరకు నాతో ఆయన ఎమ్మటే ఉన్నాను నేను. ఏయ్ నాకంటే నీకు మంచి పేరు వచ్చింది, వెళ్ళు చూడు థియేటర్లో చూడు వెళ్ళి. నేను హైదరాబాద్లో నిర్మల అని ఆయన విజయ నిర్మల గారిని అడిగితే అవునా ప్రసాద్ నిజమే పో వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడు నీకు మంచి పేరు వచ్చిందయ్యా. రామరాజ్యంలో భీమరాజు అలా ఎస్టాబ్లిష్ చేశారండి. అంత గొప్పవాళ్ళని చూశాను నేను. ఇప్పుడు ఈ టైంలో లవ్లో పడ్డారు మీరు. నేను ఎప్పుడు లవ్లో పడ్డాను. లవ్లో పడ్డారు. ఆ లవ్లో ఎలా పడ్డారు? అసలు ఒక స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో శరత్ బాబు గారు అవన్నీ అసలుకి ఏంటి అసలు అది నాకు ఆ లవ్ స్టోరీ కరెక్ట్గా తెలియదు. అదే మ్యాటర్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడే మేము శరత్ బాబు గారు, రమాప్రభు గారు వాళ్ళతోటి వాళ్ళకొక అసోసియేషన్ ఉండేది. వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నాటకాలు వేసేవారు. కమర్షియల్ నాటకాలు వేసి తిరుగుతూ ఉండేవారు. అప్పుడు టికెట్లు పెట్టి నాటకాలు జరుగుతుండేవి అప్పట్లో ఇంకా సినిమా బిగినింగ్ డేస్. మరీ నేను చెప్తుంది 75, 76, 1976 సంగతి నేను చెప్తాను. అప్పట్లో నాటకాలు అంటే ఆ నాటకాలు మిగతా క్యారెక్టర్ల కోసం విజయ్ బాబు అని మా బ్యాచ్ ఆడు ఇంకోడు ఉన్నాడు. అతని పేరు వెంకటేశ్వర రెడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, క్లాస్మేట్. వాడు వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు. అట్లా రమాప్రభు శరత్బాబు గారి ఇంటికి వెళ్తే మరి మ్యాటర్ అది. శరత్బాబు గారి రమాప్రభు గారి అక్క కూతురు. లవ్ ఏం లవ్ అండి, 21 రోజులు రబ్ అయ్యేటప్పుడు పెళ్ళే చేశారు. అయిపోయింది. సో 1980 కరెక్ట్గా 24 ఏళ్ళు. అవును, 24 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను. నేను రాముడు అంత గొప్పవాడిని అని చెప్పను కానీ ఎప్పుడు 41 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను సినిమా ఇండస్ట్రీలో. కానీ ఏ రోజున నాకు మరి ఇప్పుడు మీడియా అంటే ఇలా యూట్యూబ్లు ఇలాంటివి ఉంటే ఏం రాసేవాళ్ళు నాకు తెలియదు. కానీ నేను ఇవాళకి ఎలాంటి కంప్లైంట్ లేదు. నేను ఆవిడ భగవంతుడు ఇచ్చిన ఆవిడ అంతే. నిజంగానే మీ ఇద్దరిని కూడా కలిపి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నా కొట్టేసుకుంటాం, క్లియర్ చేసేసుకుంటాం, మళ్ళీ మామూలే, మళ్ళీ లవ్ మామూలే. అంటే మేడం విషయంలో మీరు నాది పర్ఫెక్ట్ చాయిస్, నాది కరెక్ట్ చాయిస్ అని ఫీల్ అయిన సందర్భం ఏదో వచ్చి ఉంటుంది ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో. అంటే ఇది పెద్ద డిస్కస్ చేసేది కాదు. భారతీయ సంస్కృతి ప్రకారం మనం భార్యాభర్త అనేది ఒక అద్భుతమైన కమిట్మెంట్. కరెక్ట్. ఒకళ్ళకొకళ్ళు కమిట్మెంట్. ఎస్ నీకు నేనున్నాను. పాపం మా ఆవిడకి తల్లి తండ్రి ఇద్దరు లేరు. పోతే రమాప్రభు గారు, శరత్బాబు గారు మరి ముఖ్యంగా శరత్బాబు గారికి అయితే పెట్టు మా ఆవిడ పెంచారు. ఆవిడకి లాస్ నా దగ్గర తీసుకుంది. నేను తల్లి లేని బిడ్డగా పెరిగిన నాకు ఆవిడ దగ్గర నాకేం లాస్ అయ్యానో ఆవిడ దగ్గర, ఆవిడకేం లాస్ అయిందో నా దగ్గర. ఇద్దరం అది అండర్స్టాండింగ్ రావడం వల్ల ఇద్దరికి లాభం చేకూరుద్ది. ఇద్దరం కమిటెడ్గా ఇవాళకి పక్క పర్ఫెక్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విడిపోయారో కూడా తెలియదు, అంత ఫాస్ట్గా విడిపోతున్నారు.
40 ఏళ్ల కాపురం అత్యద్భుతంగా ఇప్పుడు నేను ఈ జనరేషన్కి ఒకటే చెప్తా శివ, ఈ జనరేషన్కి ఒకటే చెప్పాలి. మనకి అవైలబుల్గా ఏముంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని కనిపెట్టారు, కానీ సెల్ ఫోన్ని ఎంత చండాలంగా వాడుతున్నారు. కరెక్ట్. ఎన్ని సైబర్ క్రైమ్స్, ఎన్ని రకాలు. సో జీవితంలో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నేననేది మనం పాజిటివ్కి వాడుతున్నామా, నెగిటివ్ వాడుతున్నామా? వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అవకాశాలండి. ఇప్పుడు సినిమాలో మీరు నన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు, అవును. సినిమాలో మాకున్న అవకాశాలు విపరీతం. కరెక్ట్. మాకున్న అవకాశాలు మామూలు జీవితంలో అందరికీ ఉండకపోవచ్చు, లేవని నేను అన్నాను. నాకంటే దొంగలు చాలామంది ఉన్నారు. కరెక్ట్. సినిమా కాకుండా బయట జీవితంలో దొంగలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు దొరకపోవచ్చు. మేము ఏదైనా చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు చిన్న మాటే నేను సరదాగా అంటేనే అదేదో నెగిటివ్ అట్లా ఉంటుంది. సో ఏది రిస్క్ చేయడానికి లేదు, మేము ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. సో అందుకని నేను అనుకోవటం, ఇవాళ ఉన్న జనరేషన్కి నేను దయచేసి మీకు చెప్తాను, మీకున్న అవకాశాలు చాలా ఎక్కువ. ఒక సెల్ ఫోన్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చెప్పానో, జీవితంలో ఇది కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఈ ఈ ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవటం మీలో ఉంది. మీరు సెలెక్ట్ చేసుకునేది అది జీవితానికి ఎంత పనికి వస్తుంది అనేది మనకేం కావాలో మనకు తెలియాలండి. మనకేం కావాలో తెలియకోకుండా ఇది చేసిన నువ్వు వద్దు అని అంటే పిల్లలు కనేసి, పిల్లలు కన్న తర్వాత మీ ఇద్దరు విడిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? అలాంటి ఆలోచించినప్పుడు నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. నాకు తప్పది, కమిటెడ్గా ఉండాలి. కరెక్ట్. ప్లీజ్, అందుకని మీరు దయచేసి ముందే ఆలోచించుకోండి. ఎలా ఉంటే మనం జీవితాన్ని కంటిన్యూ అవుతాం, ఏ కమిట్మెంట్తో మనం ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది అంటే నా జీవితం నుంచి నేను చెప్పే సజెషన్ ఇది. సూపర్. అయితే ఒక అబ్బాయి హీరో అవుతున్నాడని జూలై 19వ తారీఖున రాజేంద్ర ప్రసాద్ గారు ఫిలిం ఛాంబర్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది. దిస్ ఈజ్ ఆ నలుగురు బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి, ఆ తర్వాత ఒక వారసుడు వస్తున్నాడు, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి హీరోగా వస్తున్నాడని అనౌన్స్మెంట్ జరిగింది. యాక్చువల్గా బాలాజీ నాకు ఒకటే కూతురు ఒకటే కొడుకు. వైకుంఠ ఏకాదశి రోజు పుట్టాడని వాడికి బాలాజీ అని పేరు పెట్టాం. కరెక్ట్. విజయదశమి రోజు పుట్టింది, అందుకని దానికి గాయత్రి అని పేరు పెట్టాం. సరే, గాయత్రి అమ్మవారిలో కలిసిపోయింది. బాలాజీకి అప్పట్లో వేరే టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండేవి. ఈ బిజినెస్ అండ్ ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చదువుకున్నాడు, కాదు బాగా చదువుకున్నాడు. శుభ్రంగా అటుపక్కకి వెళ్ళాలని రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కథ తయారు చేశారు వాడికి. సో అక్కడ ఏదో మనకు స్టార్ట్ అయిపోతుంది అని అనుకున్నాం. తర్వాత తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలా. ఓకే, ఆయనే ఇంట్రెస్ట్ చూపించలేదు, తనే ఇంట్రెస్ట్ చూపించలా. కానీ మీరు అవకాశాలు అయితే వచ్చినాయి, మనం చేయబోయాం కూడా. ఎందుకు అది కుదరలా. ఇప్పుడు ఏదో యాక్ట్ చేస్తానంటున్నాడు, ఇప్పుడు ఏదో కొన్ని ప్రిపరేషన్స్ అయ్యే జరుగుతున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా త్వరలో మీరు బాలాజీని స్క్రీన్ మీద చూస్తారు. బాలాజీని చూస్తాము. ఇప్పుడు ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి ఏమీ తప్పు జరిగి ఉండదు. పాప ఆ విషయంలో చనిపోయినప్పుడు కూడా ఎన్ని రకాల దుర్మార్గపు రాతలు చూశానో అన్ని రకాల దుర్మార్గపు రాతలు నేను చూశాను. ఐఎమ్ షేమ్ఫుల్ అబౌట్ దట్. నేను సింపుల్గా తేల్చేస్తాం, అంత డీప్గా వెళ్ళక్కర్ అవసరం లేదు కూడా. నేను పిల్లలకు సంబంధించినంత వరకు వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర లేను. నా జీవితకాలంలో 365 రోజులు అవుట్డోర్ షూటింగ్లో ఉండి ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోని. ఇవాళ మీరు చూస్తున్న సినిమాలన్నీ అవుట్డోర్లే. సో వాళ్ళు పెరుగుతున్నది నేను చూడలేదు అని ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు గెస్ట్నే. వాళ్ళు నన్ను ఎప్పుడే గెస్ట్లా చూస్తారు. సో అయితే ఏం జరిగిందంటే, వాళ్ళకి ఏం కావాలని ఇచ్చే దాంట్లో, అరే నీకున్న కాంట్రవర్సీ ఏంటి నాకు తెలియలేదు, కానీ ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరెక్ట్. నేను అదే చేశాగా. సో ఆ పిల్ల ఒక తమిళ్ కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, మా రాజకుమార్ని. సో తర్వాత నేను మా ఆవిడ కలిపి, ఇప్పుడు మనం వద్దు అని అంటే చేయగలిగింది ఏంటి, సాధించేది ఏంటి? కరెక్ట్.
ఆ అమ్మాయి బాధపడడం తప్ప మనం చేయలేదు అని యాక్సెప్ట్ చేసి ఆ పిల్లని ఆఖరికి ఆ పిల్లకి ఏం కావాలంటే అది కొనిచ్చాం. అవును. సో ఇందులో కాంట్రవర్సీ ఎవడన్నా రాస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడు, ఏది పుష్ప 2 అవును. హీరో దొంగ ఉమ్. కాదా, దొంగే కదా. వాడేమన్నా గాంధీజీయా? ఆ. కానీ దాని గురించి దొంగ కూడా హీరో ఎలా అవుతాడు అనే దాని మీద మీరు మాట్లాడారు. మనం పాజిటివ్గా మాట్లాడు, అవును. నెగిటివ్ అనుకుంటే వాళ్ళ కర్మ. అవును. సో ఇవన్నీ ఏంటంటే ఎవడన్నా రాశాడు అంటే అది ఏదన్నా కావాలని వెతికి తీసి నన్ను ఏదో నన్ను మనసు బాధ పెట్టడానికి తప్పితే నేను ఎప్పుడన్నా ఒకవేళ అనేది మనసు చివుకుమంటది. అవును. ఇదేంటిది ఎందుకంటే మీరు ఇల్లు మనకేం- కొనిచ్చారు ఆ అమ్మాయికి. ఆ, మీ ఇంటి ఎదురే. ఎదురుగా ఇంటి అయ్యో, ఎదురుగా. కాదు మద్రాసులో ఉంటే ఆ పిల్లాడు తమిళ్ కదా, అవును. మద్రాసు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొనిచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను. కరెక్ట్. మా ఇల్లు రోడ్డు ఎదురుగా వాళ్ళ ఇల్లు అవును. 28వ ఫ్లోర్లో, అవును. ఎదురుగా మేము ఉంటాం. నాకు తెలుసా తెలుసు. మా అదే ఇల్లు. నాకు తెలిసి ఇవన్నీ మాట్లాడుతుంటే అరే కాదురా ఆయన ఇల్లు వాడెవడికో కొనిచ్చి. నువ్వు పని చేయి, వీలైతే ఉమ్. శివ, వాడెవడికో ఏం జబ్బు ఉందో కనుక్కో. నెగిటివ్ రాసేవాడికి ఏదైనా జబ్బు అయి ఉండాలి. లేదు మన దగ్గర ఏదైనా నెగిటివ్ ఉంది అని అంటే కనుక ఇదేమన్నా తీసుకెళ్ళి చెప్పు వాడికి, నీ బంధు ఇది ఉందో రారా చూడు. మన దగ్గర ఎతకటనే ఏమి లేవు. కానీ చనిపోయినప్పుడు కూడా అలా చేయటం అనేది కొంచెం బాధేసింది. అది వాడి శాడిజం, ఉమ్. వాడి ఆనందం వాడిది. అది వాడికి అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఊరందరినీ నవ్విస్తే ఆయనకేంది కష్టం వచ్చింది అని అమ్మో. అనుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడు కానీ ప్రపంచంలోని తెలుగు వారు ఎవరైనా సరే అందరు ఫీల్ అయ్యారు. అవును, అందరూ. 100% నిజం. అసలు నా దగ్గరికి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవును. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి, అవును. అల్లు అర్జున్ దగ్గర నుంచి, వెంకీ, అసలు ప్రభాసు, నాగార్జున, మోహన్ బాబు అన్నయ్య అందరూ పనిగట్టుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి ఏంటి ప్రసాద్ నీకు ఇలా జరిగింది ఏంటి అని అంటే, ఏంటన్నయ్య నాకేమన్నా కొమ్ములు ఉన్నాయా, నేను మనిషినే కదా, ఏమో దేవుడు ఇలా ఇచ్చాడు, మనం దీన్ని అర్థం చేసుకోవాలంతే. సడన్గా ఇచ్చింది షాకు, ఆ షాక్ని మనం తీసుకోవాలి. దేవుడు ఏమిచ్చినా తీసుకోవట్లా, రాజేంద్ర ప్రసాద్ పేరు తీసుకోవాలా, ఇది అంతే. మనం దేవుడు ఏది ఇచ్చినా తీసుకోవాలి అని అట్లా తీసుకుని నేను మా ఆవిడ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. జనక అయితే గనక దర్శకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు అదే విషయం మీద ఆయన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు సందీప్ రెడ్డి బండ్ల మీరు ఒక మాట అన్నారంటే ఆయన వచ్చి చెప్పినప్పుడు నాకైతే కదిలిపోయినా మీ మెచ్యూరిటీ లెవెల్స్కి. నిజంగానే ఐఎమ్ షాక్డ్. సినిమాలో మీరు చెప్పినట్టే అని చెప్పారట, ఒక డైలాగ్ చెప్పారు. నిజంగా ఏడుపు వచ్చేసింది. ఆయన ఒక నిమిషం మాట్లాడలేకపోయాడు, నా దగ్గర చలించిపోయాడు ఆ దర్శకుడు. పాపం తను చాలా ప్రేమగా కథ రాసుకుని తెచ్చాడు జనక అయితే కనుక. అందులో పర్టికులర్గా మోస్ట్ టిపికల్గా ఉండేది కొంచెం మెచ్యూర్డ్ యాక్టర్ చేయవలసింది ఆ జడ్జి అనేవాడు బ్యాలెన్స్గా లేకపోతే ఆ కథ నిలబడదు. అవును. అయితే నేను ఎందుకులే మిగతా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, నేను పెద్ద డబ్బు మనిషిని కాదు, అందరికి తెలుసు ఆ విషయం ఇండస్ట్రీలో. బట్ అయితే ఏదో దిల్ రాజు గారు ఏదో డిస్కషన్ వచ్చి అదే వద్దులే నువ్వు ఇంకెవరన్నా పెట్టి చెయ్యానంటే ఒక మాట అన్నాడు అతను, సార్ నేను ఈ కథ మీకోసం రాసుకుని వచ్చాను సార్, మరి నేను చేయకపోతే అన్నా, మీరు చేయకపోతే తీయండి సార్ ఈ సినిమా అన్నాడు. అంత మంచి మాట అన్నాడు అతను. అందుకని ఇక అతన్ని ఇప్పుడు నాకు ఏమండి, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక కామన్ మ్యాన్గా జీవితాన్ని ప్రారంభించిన ఒక మామూలు మనిషిని నేను. ఆ తర్వాత నటుడినైతే నాకేమన్నా కొమ్ములు అవి వస్తాయా? ఏమి రావు కదా. సక్సెస్ ఎస్ నాకు సక్సెస్ రేటు 80%. సూపర్. డిస్టింక్షన్ కంటే ఎక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. అంత ద్వారంతో మీరుంటేనే కదా, మీరు మీ ముందు ఉంటేనే కదా నేను నాకు సక్సెస్ రేట్ పెట్టి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎందులో దూకాలి, అది ప్రయోజనం లేదు. నా సక్సెస్ రేట్ని మీ ముందు ఉంటేనే నాకు వాల్యూ, మీ దగ్గర ఉంటేనే నాకు పరిపూర్ణమైన గౌరవం. ఇప్పుడు నేను నీ దగ్గర 25 సంవత్సరాల నుంచి ఉంటే నా మీద నీకు గౌరవం ఎలాగైతే పెరిగిందో వాళ్ళు కూడా అంతే. కరెక్ట్. వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు, నేను ఒక సినిమా. అయితేనే ఇప్పుడు కొన్నిసార్లు సంబంధం లేకుండా విమర్శలు వస్తూ ఉంటాయి. సినిమా లొకేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారు అలా ఉంటారు ఇలా ఉంటారంటే, సరే నాకు కూడా చాలామంది దర్శకులు, మీరు పనిచేసిన దర్శకులు తెలుసు కదా అని వాళ్ళని ఒక మాట అడిగారు. అందులో మీతో పాటు 32 సినిమాలు పనిచేసిన దర్శకుడిని అడిగారు.
ఆయన ఒక మాట చెప్పారన్నయ్య, నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ చిన్నపిల్లాడు అంటాడమ్మా. ఎంత చిన్నపిల్లాడంటే పర్ఫెక్ట్గా ఏదన్నా ఉంటే ముఖం మీద అంటాడు తప్ప వేరే నెగిటివ్గా ఎవరిని మాట్లాడు. 9 గంటలకు షూటింగ్ అంటే 8 గంటల 45 నిమిషాలకు మేకప్తో ఉండే నటుడు అతను. ఎంత గొప్ప నటుడు, ఎలాంటి నటుడు. అలాంటి మాటలు వస్తున్నప్పుడు నేను 32 సినిమాలు చేసినోడిని నాకు రాలేదే. ఎందుకు రాలేదంటే మేము అంత నిబద్ధతగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అతనికి అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు, అరే ఇదేంది ఇంకా టైం స్టార్ట్ చేయలేదా, గంటన్నర నుంచి ఊరకనే కూర్చున్నా, నా మీద ఎప్పుడు షార్ట్ తీస్తారు అని అడిగే రైట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఉంది తప్ప. కాదు 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 నాకు నీకు ఆన్సర్ సింపుల్గా తెలిచేస్తా. నాతో బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళందరూ నన్ను ప్రేమించారు. కరెక్ట్. ఇది రేలంగి నరసింహారావు గారు, దర్శకుడు రేలంగి నరసింహారావు గారు. రేలంగి నరసింహారావు 35 సినిమాలు చేసింది మీ ఇద్దరం. ఒక సినిమా ఏదో రిలీజ్ కాలేదని 34 80% సక్సెస్ మా ఇద్దరి. మరి 35 సినిమాలు మామూలుగా కాదు కదా. 35 సినిమాలు అంటే నాడే జోక్, ఒక రికార్డ్ లాంటిది అది. రికార్డ్ ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు ఏదైనా నాకు తెలియదు, ఎవరితో కంపేర్ చేసుకోను నేను. అలాంటిది చివరికి ఏమయ్యాడు తెలుసా, మన ఇద్దరం 3 పెళ్ళాను అండి అనేవాడు. భార్య భర్త చివరికి భార్య భర్తలాగా ఇద్దరు పనిచేస్తున్నాం అండి. లేకపోతే మనం కొట్టుకోలేదా ఇప్పుడు? కొట్టుకోకపోతే అసలు వంశీ నేను కొట్టుకోలేదా? షార్ట్గా కొట్టుకునేవాడు వంశీ నేను. అంత సూపర్ హిట్లు ఎట్లా తీసామండి? కరెక్ట్. లేడీస్ టైలర్ కొట్టుకోకపోతే ఏప్రిల్ ఒకటి విడుదల ఎలా తీసావు? ఏప్రిల్ ఒకటి విడుదల చెట్టు కింద ప్లేటర్ ఎలా తీసావు? ఇవన్నీ పనిలో వచ్చే విషయాలని ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుని ఉంటాం. సంసారం అన్న తర్వాత కొట్టుకోపోతే సంసారం ఏంటండి? కరెక్ట్. ఒక కూర తయారు చేసేటప్పుడు అందులో కారం లేకపోతే ఏం కూర అది? దరిద్రం. ఉప్పు లేకపోతే ఏం కూర? అలాగా ఇలాంటివి లేకపోతే అని ఈ మధ్య, అంటే ఈ డిస్కషన్ ఫినిషింగ్ ఒకటి చెప్పాలంటే, ఈ మధ్య నాతో పనిచేసిన ఒక కుర్ర డైరెక్టర్, వాడి పేరు వెంకీ కుడుమల. రాబిన్ హుడ్ రేపు రిలీజ్ అవుతుంది 25న. ఉన్నట్టుండి కేరళ మూనార్లో షూటింగ్ చేస్తుంటే సడన్గా నన్ను పట్టుకుని పక్క తీసుకెళ్ళాడు. ఏంటో పక్క తీసుకెళ్తున్నాడు ఏంటో అనుకున్నా. సార్ గుండె ధైర్యం చేసి ఒకటి చెప్తున్నాను సార్ మీకు. ఏంటి అని, వాడెవడో సార్, నాకు ఇప్పుడు వాడికి ఇచ్చుకుంటానులేండి, వాడెవడో సార్. ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారా, జాగ్రత్త, ఆయనతోటి తేడా ఏమైనా వచ్చిందో నీకు చినిగిపోద్ది అని భయపెట్టాడు సార్ నన్ను అన్నాడు. అయితే అన్న, అసలు మీతో పని చేస్తుంటే ఇంత సరదాగా ఉంటుందని నా లైఫ్లో అనుకోలేదు సార్. సార్ జీవితాంతం మీతో పని చేయాలనుకుంటున్నాను సార్ నేను అన్నాడు. ఇందులో తేడా ఏంటి? వాడెవడో అంటే ఏంటి చెప్పాడంటే, తేడా వస్తే చించుతాడు అని అన్నాడు. తేడా రాకుండా చూసుకోవాలి కదా. అంటే పనిలో తేడాలు రాకుండా ఎందుకుంటాయి? దాన్ని సరి చేసుకుంటాం, చేస్తాం. ఇదంతా ఏంటంటే, ఎవడైనా నాకు బాగా గుర్తుండి, ఒక రోజున ఎన్టీ రామారావు గారి ముందు ఇలా కూర్చుని, ప్రతిదానికి ఆయన ముందే చెప్తాను నేను, మీరు వినాల్సిందే. పెద్ద ఆయన ముందు ఇలా, ఏంటి ఏం డల్గా ఉన్నారు, ఏమైంది అన్నారు ఆయన. అంటే ఏం లేదు అన్న. మాకు చెప్పకపోతే ఇలా చెప్పండి అని. అంటే బెజవాడలో మనోరు కదా, ఫస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం నా ముఖం పోస్టర్ వేశాడు, వాడెవడో ప్యాడ్ వేశారంటే అన్నారు. అంటే నా ముఖాన్ని ప్యాడ్ వేశారంటే మీరు నవ్వుతున్నారు అని అన్నాను నేను. ఏం మీ బంద పూర్తిగా వినండి. ఎవడో పని కట్టుకుని వచ్చి మీ ముఖం మీద ప్యాడ్ వేశాడు అని అంటే హీఈస్ ప్రెజుడీస్ అబౌట్ యూ. మీరంటే వాడికి కడుపుమంటుంది, మీరు పెరుగుతున్నారంటే వాడి కుళ్ళు. సో నేను నవ్వింది ఎందుకంటే మీరు పెరుగుతున్నారు. సూపర్ హ్యాపీ. వాడెవడికో అది ఎంతసేపు ఆడు ఊరంతా తిరిగి పోస్టర్ వేస్తాడు, ఒక పోస్టర్ మీద వేశాడు వాడి బంద, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అన్నారు. పెద్ద ఆయన ఎలా నేర్పారు నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏం నేర్పారు, అది ఎందుకు అని ఆయన రీజన్ చెప్పారు చూడండి. సూపర్. అది చెప్తూ నన్ను హుషారు చేయడం కోసం ఆయన ఎంటి గాడు ఏం చేశాడు రా బ్రదర్ అంటారు. ఎంటి గాడు మరి వాడు ప్రేమతో అంటాడు, మీరు ఆయన్ని అలా తీసుకోకూడదు అని నేర్పారు ఆయన. సో ఇవన్నీ పాజిటివ్గా నేర్చుకోవాల్సిన విషయం. టైంలో ఆయన మొత్తం ఆగిపోయి రాజకీయ పరంగా కానీ సినిమాల పరంగా కానీ సైలెంట్గా ఉన్నప్పుడు మీరు విస్తృతంగా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతా ఉన్నాయి. ఆ టైంలో ఎప్పుడన్నా మీకు ఒక అప్రిషియేషన్ పర్టికులర్గా పిలిచి, ప్రసాద్ మీరు మీ సినిమాలన్నీ విజయవంతం ఆయన అన్నీ చూడడానికి సీఎం అయిపోయి తర్వాత కొంచెం డల్ పీరియడ్, నేను ఆయన్ని చూడడానికి వెళ్ళి
ఇది ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో నాకు తెలియదు కానీ ఆయనకి ఒక దరిద్రం పట్టింది ఆ టైంలో. లెటస్ నాట్ డిస్కస్ అన్ ఇట్. ఆవిడ పేరు కూడా మాట్లాడను నేను. ఆయనకి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రం వల్ల ఆయన లైఫ్ డిస్టర్బ్ అయింది. సరే ఏది ఏమైనా నేను వెళితే నేను షాక్ అయింది. కింద నుంచి జ్యోతి చిత్ర, అప్పట్లో జ్యోతి చిత్ర, సితార ఇవన్నీ వస్తుండే. తెలుసుగా మన సినిమా సినిమా పేజీలు, సినిమా ఓన్లీ సినిమా పత్రికలు అవి. దాంట్లో సెంటర్ పేజీ ఇలా తీశారు, కన్నయ్య కిట్టయ్య. సెంటర్లో ఫుల్ పేజీ వేసింది. అంటే నాకు గుండె జల్లు మంది. అమ్మో ఈయన ఇవన్నీ చూస్తున్నారా అనుకుని ఇలా చూడవే, ఏం తలకాయ ఎక్కడుంది అన్నారు. అమ్మని అమ్మ, ఏదో తప్పు చేసాం మనం, అందులో ఏదో తప్పు చేసాం అనుకోండి. అంతా అది బాగానే ఉందండి. ఏం బాగుంది మీ బొంద, కిరీటం చూడండి అన్నారు. కిరీటం ఎలా ఉంది? కిరీటం కొంచెం ఇలా టిల్ట్ అయ్యింది. ఈమె అన్నీ చూసుకోవాలి కదా, అది స్టిల్ నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు మిమ్మల్ని అందరూ అసహ్యం తప్పుగా అనుకుంటారు కదా, మీరు అవన్నీ చూసుకోవాలి కదా. అంటే వారు నా మీద ఎంత అటెన్షన్ వారికి, అంటే ఒక పక్క ఒక కన్ను వేసి ఉంచారు ఆయన. ఓహో వీడేం చేస్తున్నాడు అని. చివరికి ఆయన సరదాగా నాతో అన్న మాట అయితే, అయ్యో మేము సినిమా అంతా బాగా నవ్విస్తారట, నవ్వించండి మమ్మల్ని అనేవారు ఆయన. అదే నా పూర్వజన్మ సుకృతం అండి ఆయనతోటి. ఇకపోతే 2004 కొద్దాం. ఇవాళ కరెక్ట్గా 2024 డిసెంబర్ 10వ తారీఖు. 2004 డిసెంబర్ 9వ తారీఖు ఆ నలుగురితో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి నవ్వించడమే కాదు, ఆ నవరసాల్ని పలికించగలడు, ఏడిపించగలడు. మీ ఇంట్లో అలా తిష్ట వేసుకొని కూర్చొని మీకు జీవితాన్ని చెప్పగలడు అనే ఒక సినిమా అది. నాకు తెలియదు కానీ నాకు ఆ సినిమాతో నాకు జరిగిన, అంటే నటుడిగా మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా జరిగేటప్పుడే నాకు వచ్చిన అవకాశం గొప్పది అనే మాట చెప్పాను ఆ సినిమాకి. అట్లాగే నేను నేర్చుకున్న సిస్టమ్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టంలో ఒక యాక్టర్ ఎలా తయారవుతాడు, నేను నేర్చుకున్న సిస్టంలో ఆ సిస్టమ్ని కరెక్ట్గా వాడటానికి 26 సంవత్సరాలు పట్టింది. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివిన తర్వాత ఆ నలుగురికి యాక్ట్ చేయడానికి 26 సంవత్సరాల మధ్యలో ఉంటే, ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి ఆ సిస్టమ్ అప్పుడు ఉపయోగపడింది అని. సో నేను ఏం గోల్డ్ మెడల్ అయితే వచ్చిందో, ఏ సిస్టమ్ అయితే నేను నేర్చుకున్నానో దాన్ని పర్ఫెక్ట్గా వాడగలిగింది ఆ నలుగురు సినిమాకి నాకు దక్కిన గౌరవం మీ అందరి దగ్గర నా జీవితంలో మర్చిపోలేను. ఇవాళ 28వ సంవత్సరం అండి. సో అయినా ఇంకా గుర్తుంచుకున్నందుకు, నువ్వు గుర్తు చేసినందుకు 20 ఏళ్ళు వాళ్ళకి కంప్లీట్గా 20వ సంవత్సరం 20 సంవత్సరాల క్రితం. అంటే అప్పటికి రాజేంద్ర ప్రసాద్ సినిమా హీరోగా ఓకే చేస్తున్నారు కానీ అసలు ఆ హవాలు, మాయలోళ్ళు అవి లేవు. యాక్టర్, ఫుల్ యాక్టర్ అంటే ఆ నలుగురులాగా క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు పెద్ద ఆయనే అంటే ఊరికే గుర్తు చేసుకుంటున్నాం మనం, ఆయనతో నేను కంపారిజన్ కాదు. బడిపంతులు, కరెక్ట్, చిరంజీవులు ఇలాంటి సినిమాలు చేసినప్పుడే ఆయనకి దేవదాస్ సినిమా చేస్తే నాగేశ్వరరావు అబ్బా అనాలి అని అంటే ఆ వెయిట్ తీసుకోగలిగి ఉండాలి ఎవరైనా సరే, ఏం కాదు ఏ యాక్టర్ అయినా సరే. సో మనకి ఆ వెయిట్ ఇచ్చింది. తర్వాత తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్న సినిమా ఆనలుగురు. మీరు అమెరికా వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో. అయితే నటకిరీటి అనే ఒక అవార్డు, నటకిరీటి అనే అవార్డులకు వస్తున్నాను. అందుకని ఇప్పుడు మొదటిసారి మీరు ఎర్రమందరం అనే సినిమా ద్వారా అది అయిన తర్వాత యాక్చువల్గా ఎర్రమందారం సినిమా నేను పోకూరు బాబురావుని అడిగేవాడిని, ఏంటబ్బాయి నీకు అని అంటే, నువ్వే చేయాలబ్బాయి, నీలా కామెడీ చేసిన వాడి వల్లే అంత సీరియస్నెస్ అలవాటు అవుతుంది అని. టీ కృష్ణ గారు, పోకూరు బాబురావు అదొక బ్యాచ్, ముత్యాల సుబ్బయ్య గారు ఇదొక బ్యాచ్, ఫుల్ బ్యాచ్ అది. వాళ్ళు విపరీతంగా నమ్మి నన్ను నా మీద ఎర్రమందారం తీశారు. ఇది తెలుసుగా, అవార్డు గోల్డ్ నంది అవార్డు అన్నీ వచ్చినాయి, బెస్ట్ యాక్టరు అన్నీ సపరేట్గా వచ్చినాయి. అప్పటి వరకు పెద్ద పెద్ద హిట్లకు రాని ఇదొక సపరేట్ హిట్. అరే రాజేంద్ర ప్రసాద్ భలే ఉన్నాడు రా, సరే డిస్కషన్ ఇతను ఈ యాంగిల్ అనే ఎదురు వచ్చిందనమాట.
ఈ మేల్కొండ అనుకోండి మా వంశీ రామరాజు గారు వాళ్ళు మేల్కొండ ఉంటారుగా, అంతవరకు కామెడీకి అవార్డులు ఇచ్చేవాళ్ళు. మనకు అహనా పెళ్ళింటి దగ్గర నుంచి కామెడీ అవార్డ్స్ పెట్టి ప్రతి సంవత్సరం నాకు కామెడీ సినిమాలు పెట్టి అందులో ఉత్తమ నటుడు 21 సంవత్సరాలు ఉత్తమ నటుడు అండి నేను. సరే అదేదో ఓ పక్కన నడుస్తుంటే ఏమండి మీకు ఒక స్పెషల్ ఎవరు ఎవరు చెప్పారంటే మీ గురువు గారు అండి. మేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని గురుగారు గురుగారు అని పిలిచేవాడు. మీ గురుగారు ఏంటి గురుగారు ఏం చెప్పాడంటే రండి మీరు ఫంక్షన్కి వస్తే తెలుస్తుంది అన్నాడు. నాకు అప్పుడు దాకా తెలియదు. వెళ్తే వెనకాల పెద్ద బోర్డు పెట్టుతాను, రాజేంద్ర ప్రసాద్కి నటకిరీటి అవార్డు. నటకిరీట అని నేను కూర్చుంటే మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నా, అందరూ కూర్చున్నాం. అంటే మీరు ఇన్ ద సెన్స్ ప్రెస్ కూర్చున్నారు, అందరూ కూర్చుంటే సి నారాయణ రెడ్డి గారు ఇవాళ నేను గమ్మత్తుగా నేనే మాట్లాడతాను. మా ప్రసాద్ ఆయన చాలా ఇష్టపడేవారు నేనండి. నాకు కామెడీ సినిమా అంటే భలే ఇష్టం ఆయనకి. హే రాజన్ అని పిలిచేవారు సి నారాయణ రెడ్డి గారు. అని మా ప్రసాద్కి నటకిరీటి అనే బిరుదు ఇవ్వాలని నేనే ప్రపోజ్ చేశాను. ఎందుకు అనంటే కిరీటి అంటే అర్జునుడు. అతనికి కిరీటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన వాడు. అంటే లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ తెలియదు. మరి అది ప్రసాద్కి ఏంటి అనంటే నేను ఎర్రమందారం, ముత్యమంత ముద్దు ఇలాంటి సినిమాలు కొన్ని చూశాను. ప్రసాద్ అంతేకాదు లేడీస్ టైలర్లోనూ మనతో కంటితడి పెట్టించాడు, ఎపిలోడ్ విడుదలలోనూ మన కంటితడి పెట్టించాడు. ఇతను కామెడీ సినిమాలో కూడా చివరికి మన చేత కంటతడి పెట్టిస్తున్నాడు. అంటే మన నవ్వించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు, ఏడిపించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు. ఇతను 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన, 2 నటించగలిగిన కిరీటి. అందుకే నట కిరీటి అని నేనే ఇచ్చాను అని ఆయన పెద్ద ఆయన సి నారాయణ రెడ్డి గారు లేసి దండం పెడితే ప్రసాద్ యూ డిజర్వ్ ఇట్, నేను నీకు నేనే సెలెక్ట్ చేశాను అన్నారు. మహానుభావుడు. కానీ ఇప్పుడు ఆ నలుగురు రాలేదన్నయ్య, మీకు రాలేదనుకుందాం ఊరికే. అప్పటిదాకా ఒక రాజేంద్ర ప్రసాద్ వెళ్తున్న వేవ్ జనం అందరూ ఆశ్చర్యపోయారు, వా షాక్ అయ్యారు. ఇమ్మీడియట్గా శ్రేయోభిలాషి అదొక సూసైడ్ల మీద ఓనమాలు వరుసగా. ఇంకా అసలు కంటే ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తే ఇవాళ కల్కి వరకు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర. చంద్ర సిద్ధార్థ పేరు ఈ విషయంలో ఖచ్చితంగా మాడుకోవాలని. అమ్మో గ్రేట్ ఫెలో తను అసలు దర్శకుడిగా విశ్వరూపం, మామూలు విశ్వరూపం కాదు. చూడు ఆ తర్వాత నేను ఏంటి చందు నువ్వు సినిమా చేయట్లేదు ఏంటి, ఆ దెబ్బకి 4-5 చేయాలి కదా అంటే అన్నయ్య ఏదో కొన్ని మిస్టేక్స్ చేసి ఆ నలుగురు మీకు లక్ కదా, నాకు బ్యాడ్ లక్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అన్నీ జోక్గా మాట్లాడుతున్నావు అంటే కాదన్నయ్య, ఆ రేంజ్ చూస్తూ దానికంటే బెటర్గా చేయకపోతే నన్ను తన్నేలా ఉన్నారు అన్నయ్య, అంతకంటే బెటర్దే ఆలోచించాలి అంటున్నాడు. కరెక్ట్. సో అతను ఒక ఆ నలుగురితో ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సినిమాలోని పాటలు కూడా ఎవరన్నా నిజంగా ముందు తెలియదు నాకు శివ, ముందు తెలీదు. నాకు ఒక ఫోన్ వచ్చింది, అన్నయ్య రవి నాకు ఫోన్ వచ్చింది. నా తోడు పుట్టినాడు, నాకంటే పెద్దాడు ప్రసాద్, బెజవాడ నుంచి మా అన్నయ్య ఫోన్ చేశాడు. రేయ్ ఆ టీవీ 9లో నీ పాట ఆఫ్ చేయమని రా. టీవీ 9లో నా పాట నేను సత్యంగా అప్పుడు దాకా చూడలే, ఏదో షూటింగ్లో ఉన్నాను చూడలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కరెక్ట్. అమ్మ బాబు అవునా, నేను ఇంకా హెలికాప్టర్ వస్తుందనే ఎదురు చూస్తున్నాం. మనం పాజిటివ్ కదా, ఎప్పుడు నెగిటివ్ ఆలోచించంగా ఇంకా మా హెలికాప్టర్ కనపడలేదంట, ఆ పక్క ఇటో పోయి ఉంటుంది, నార్త్ ఇండియా పోయి ఉంటుంది, ఈ జోకులు వేసుకుంటాం. అలాంటిది 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఈ పాట వేస్తాను. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని అన్నారు. కొంచెం ఫీల్ అవుతున్నాడు కూడా, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు రా, ముందు ఆ పాట ఆఫ్ చేయమని మా అన్నయ్య ఫోన్ చేశాడు బెజవాడ నుంచి. నేను ఇప్పుడు టీవీ 9 పెడితే ఫుల్గా చూస్తే అబ్బాయి షాక్ చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో వేయటం, ఆయన కనపట్టలేదు, 2 రోజులు అయింది కనపట్టలేదు, ఒక్కడే రావడం పాట ఎంత పీక్స్కి వెళ్ళిపోయింది ఆ పాట అనండి.
ఆ పాట వాల్యూ 100 రెట్లు పెరిగిపోయింది సార్. కరెక్ట్ కరెక్ట్. ఇట్స్ సో హ్యాపెన్. ఆశ్చర్యపోయాం మేమందరం. చంద్రసిద్ధార్థ మేమందరం కలిసి ఏంటి అని అన్నా, అన్నయ్య అది ఆప్ చేయమనంటే కనుక తన్నేటట్టున్నారు అన్నయ్య, ఇలా జోకులు వేసుకున్నాం. సో మొత్తం మీద వాటి వాల్యూ అంటే మేము ఎందుకు మాట్లాడతాం, మీకు బోర్ కొట్టడానికి కాదు. ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వాటి వెనకున్నటువంటి వాల్యూ ఎంతది. ఆ రాసినప్పుడు కానీ, ఆ చేసినప్పుడు కానీ, తీసినప్పుడు కానీ, మీరు చూసినప్పుడు కానీ వాటి వాల్యూ అంత గొప్పది అని చెప్పొచ్చు. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు చేసిన దర్శకుడు, మొదటి దర్శకుడు కాడి నుంచి బాపు గారు, వంశీ గారు, రేలంగి నరసింహారావు గారు, ఏవివి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అంటే వీళ్ళందరూ స్టార్ వాల్స్. అంటే డైరెక్టర్స్లో ఇంక వీళ్ళని మించిన వాళ్ళు, ఆ రేంజ్ చూసిన వాళ్ళు చాలామంది, చాలా తక్కువ. ఇంకా వీళ్ళే ఇంకా జంధ్యాల గారు, వీళ్ళందరితో పనిచేశారన్నయ్య. అసలు ఏ రోజన్నా కళ్ళు మూసుకొని నేను లైఫ్లో వీళ్ళందరితో పనిచేశాను, వీళ్ళందరిలో ఎవరు గొప్ప, నాకు ఎవరు ఏంటంటే ఏం చెప్తారు మీరు? నాకు ఈ పిచ్చోళ్ళకి అడిగాడు కానీ నాకు ఆ డౌట్ ఎందుకు రాలేదో తెలుసా? అసలు జంధ్యాల గారికి వంశీకి సంబంధం ఏంటి? వంశీకి బాపు గారికి సంబంధం ఏంటి? బాపు గారికి సంగీతం గారికి సంబంధం ఏంటి? అసలు వీళ్ళందరికీ ఈవీవికి సంబంధం ఏంటి? వీళ్ళకి ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధం ఏంటి? నేను తెచ్చుకున్న వీళ్ళని ఎవరు ఏదైనా, నాకున్న అదృష్టం ఏంటయ్యా అని అంటే వీళ్ళందరితో పనిచేయటం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో గొప్పవాడు. జంధ్యాల గారి ఫన్ను, బాపు గారి ఫ్రేము, ఇంక నేను ఒక్కొక్కళ్ళ హైలైట్స్ నేను చెప్పలేను ఇంక అసలు. అదే అంతమంది అన్ని రేలంగినేశ్వర గారు ఒక సీను తీసి పారేస్తాడు ఈజీగా. ఇలా వాళ్ళలో ఉన్న హైలైట్స్ నువ్వు అడగొచ్చాము, మీకేంటి అన్నయ్యానంటే అవన్నీ నాకు ఉపయోగపడినాయి. వాళ్ళందరూ కలిపి నన్ను హైలైట్ చేశారు. నేను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, కానీ వాళ్ళు చేయటం వల్ల అవన్నీ జరిగినాయి అనే విషయాన్ని నేను నమ్మాను కాబట్టి నేను మీ ముందున్నాను. నేను అవన్నీ నమ్మి ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ కుర్ర హీరోలు, కుర్ర టెక్నీషియన్స్, కుర్ర డైరెక్టర్స్, రైటర్స్ కూడా నాకు రాస్తున్నారు కాబట్టి నేను ఇంకా మీ ముందున్నాను. ఇది అసలు నిజం. కానీ ఇంత తెలివిగలడు రాజేంద్ర ప్రసాద్. అస్సలు చదువులో నెంబర్ 1, నటనలో గోల్డ్ మెడలిస్ట్, సీనియర్, నిర్మాతగా మారి చేతులు కాల్చుకోవటం వెనక రహస్యం ఏంటనే? ఏమంటే ఇగో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి అడగకూడదు. ఎందుకనంటే పిచ్చోడా, మనిషి జీవితంలో చేతి వేళ్ళే ఒక సైజులో ఉండవు. కరెక్ట్. ఒకే సైజులో ఉంటే వాడడానికి పనికిరాదు, తినలేం, చెయ్యి పనికిరాదు. అంతే జీవితంలో కూడా. ఏమండి మనకు ఒకటి గొప్పది ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. సో నిర్మాతగా మనం పనికిరాలేదు, యాక్టర్గా పనికొచ్చాం. నిర్మాతగా ఇంక రారా? నిర్మాతగా బుద్ధున్నాడు ఎవడండి, అంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తాను ఎవడని. చూడండి స్వార్థం. బుద్ధున్నాడు ఎవడని మళ్ళీ వస్తాడో చేసిన ఏదో పనికి. నేను పిచ్చోడా శివ, మీకు కూడా నేర్పేది ఒకటి. జీవితంలో మీరు ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు అని అంటే కనుక వీలైనంత అది అవాయిడ్ చేయటం బెటర్. ఓకే. ఆ పని మళ్ళీ చేయకుండా ఉండటం బెటర్. మీరు దేంట్లో సక్సెస్ అవుతారు, మీరు దేనికి ఉపయోగపడతారో దాన్నే మీరు జీవితంలో వాడాలని, పెంచాలని, అందులో ఒక పీక్స్ లెవెల్స్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీటన్నిటిలో పక్కన పెడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు అయ్యంగా అసలుకి ఆ టైంలో అది గమ్మత్తుగా జరిగింది. ఒక వెలుగే అది వెలుగు ఇప్పుడు లేదా, వెలుగు ప్రాబ్లం ఏం లేదు మనకు. అందరూ మన వాళ్ళందరూ పాపం జెన్యూన్గా అన్నయ్య ఇదేదో గ్యాప్ ఉంది ఇక్కడ, మీరు ఇదేదో ఫిలప్ చేయాలి అని అంటే సిన్సియర్గా నేను కూడా ట్రై చేశాను. నేను ట్రై చేసినట్టే అందరూ నన్ను గెలిపించినట్టే ఎన్నో మంచి విషయాలను అందులో కంప్యూటరైజ్ చేసి ఇవాళ ఏది కొట్టినా తెలిసిపోయే అంత ఈజీగా. అందుకని ఫైనల్గా ఒకటే చెప్తా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు వచ్చిన పేరు ఏంటయ్యా అంటే, నాకు తెలిసినంతలో ఇగో వెనకాల ఎవడని రాస్తే వాడి బంద, నేనేం చేయలేను. నాకు తెలిసింది ఏంటంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్కు ముందు, రాజేంద్ర ప్రసాద్ తర్వాత అని చెప్పుకుంటున్నారట. చెప్పుకొని ఉండే ఏదైనా మనం చేసిన మంచే మన జీవితంలో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నలుగురికి మంచి చేయడానికి మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి.
అది కుటుంబం కావచ్చు, బయటవాడు కావచ్చు. మనకి చేతనైన మంచి చేస్తూ వెళ్ళిపోవాలి. ఇదే రాజేంద్ర ప్రసాద్ పాలసీ. దేశం మొత్తం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే, ఆ వ్యక్తి ఎన్ని సమస్యల్లో ఉంటే ఒక రిలాక్స్ అవ్వటం కోసం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూస్తారు. ఆ వ్యక్తి ఎవరనే? ప్రైమ్ మినిస్టర్ చెప్పింది అయితే రాజేంద్ర ప్రసాదే. ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు చెప్పింది అయితే నేనైతే ప్రసాద్ మంచిగా నవ్విస్తాడా ఉమ్. అని ఆయన ప్రైమ్ మినిస్టర్గా నాకు చూశారు. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఆ, ఇచ్చారు. ఆ. థ్యాంక్స్. సూపర్ అనే. ఇక మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు మీలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఆ మాత్రం కూర్చుని మీలాంటి అద్భుతాన్ని మేము చూపిస్తున్నాం. మీ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసినట్టే ఉన్నా మళ్ళీ ఇంకొకసారి చర్చి ఇదిరా రాజేంద్ర ప్రసాద్ అని చెప్పే మా ప్రయత్నం మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా చెప్పేదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ ట్యాగ్ తెలుగు. ఆ, నేను ఇప్పుడు దాకా టీవీలో చూస్తుందల్లా మధ్య మధ్యలో బొమ్మ కనబడుతూ ఉంటుంది ట్యాగ్ అని. సో ఇది చూస్తున్నాను రా అనుకున్నాను. నేను వచ్చి మీ ఈ ఈ ఛానల్, అందులో నా తమ్ముడు శివ, ఇతని ద్వారా మీ అందరితోనూ సరదాగా ముచ్చట్లు చెప్పుకునే అవకాశం కలగటం. ఇదేది పెద్ద కమర్షియల్ ఇంటర్వ్యూనో అట్లాంటిది ఏం కాదు. సరదాగా నా మనసులో నాకు అనిపించిన మాటలు మీ 4 మీతో చెప్పాను. ఎప్పుడు ఇలాగే ఉందాం. నేను ఊపిరున్నంత వరకు సినిమా నటుడిగా మీ ఇళ్లల్లో ఉంటాను అని మీకు గ్యారంటీ ఇస్తూ మళ్ళీ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చివరిగా ఒక్క మాట. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చిందని మీతో ఎంత ఆనందంగా పంచుకుంటే మీరు అతని గురించి నెగిటివ్గా మాట్లాడరు. అది నాకు తెలుసు. దేనికంటే మీకున్న అనుబంధం అవసరం లేదు. అసలు అవసరమే లేదు. నా బిడ్డండి వాడు. ఈజ్ మై. అలాంటి దాని మీద వచ్చింది కాబట్టి ఒక్క మాట. అల్లు అర్జున్ గారు ఈ రోజున సాధించిన విజయం పుష్ప 2తో ప్రపంచంలోని రికార్డులు, తెలుగు సినిమా రికార్డులన్నీ అవునండి. బద్దలు కొడుతున్నారు. అసలు అట్లాంటి తీయటం ఎవడి వల్ల వీలవుద్దండి? సుకుమార్ మీకు మా నాన్నకు పైగా మా నాన్నకు ప్రేమతో సుకుమార్ అండి. మా అబ్బాయి వాడు ఉమ్, నాన్న నాన్న అనేవాడు. అవును. నాన్నకు ప్రేమతో. అండ్ వాళ్ళు చేసింది మామూలుదా? ఎవడు పడితే చేయమనండి చూస్తానా? అవును. ఎవడు పడితే వీలవుద్దా? ఇంపాసిబుల్. ఎవడి వల్ల కాదు. వాళ్ళు నిజంగానే సాధించారు. వాళ్ళు నేను అన్నది నా క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు వచ్చిన ఫ్లోలో అన్నది ఏమండి, అలా సినిమా తయారు చేయటం కానీ అలా చేయటం కానీ అది నేషనల్ అవార్డు మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదండి. కరెక్ట్. అది కొట్టాలంటే దానికి ఎంత ప్రిపరేషన్, ఏంటి సంగతి. ఆ రోజున ఎంత సంతోషపడిపోయాం అతని దగ్గర. అవును, అవును. అర్జున్ని ఎత్తేసాం పైకి. అవును. సో ఎవరికి అంత ఈజీగా జరిగే విషయాలు కాదు. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలని, అలాంటి వాళ్ళని నా మనసులో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో నీకు తెలుసు. నిన్ను ఎప్పుడైనా నువ్వు కొంచెం డల్గా శివ రా నాతో రా అని చెప్పి ఎలా ఎంకరేజ్ చేస్తాను నేను. కరెక్ట్. నేను ఎంకరేజే చేస్తాను. అలాంటిది ఇంత గొప్ప విషయం చేసి ఇంత పెద్ద లెవెల్కి ఇండియాలో మాట్లాడుకుని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంటే నేను లైక్ చేయకుండా ఎలా ఉంటానండి? అది ఎవడో వాడికి మెచ్యూరిటీ లెవెల్, వాడెవడో పాపం చాలా తక్కువ ఆలోచించాడు. నా గురించి కరెక్ట్గా తెలిసిన ఇలాంటి వాళ్ళు అయితే అయిచి అన్నయ్య అనే టైప్. కరెక్ట్. సో అందుకని మీరు కూడా నన్ను మీ ఇంట్లో ఒక వ్యక్తిగా అలాగే తీసుకుని, అల్లు అర్జున్ ఐ లవ్ యూ. సూపర్ అనే. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.